మందర. ఇదిగో పెద్ద కత్తి పట్టుకొని దూత మీ పక్షంని ఇక్కడ నిలబడి ఉన్నాయి. అండ్ ఆ దూత చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీరి పక్షమున నేను యుద్ధము చేయబోతున్నాను. ఓ లెజెండరబా రిషికే లారరరర మందర ఎల్హోజీదరబా రికే లాబసిందరబా రికేందరబా. కృతజ్ఞతలు స్తుతులు చెల్లించు. నీ నోరు తెరిచి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించు. దేవానికి వందనాలయ్యా. ఇదిగో మా భయమును తీసివేసి ధైర్యంను నింపుతున్నందుకు వందనాలు అయ్యా. మా నిట్టూర్పుని తీసివేసి ఆనందంను నింపబోతున్నందుకు వందనాలు. మా అల్ప విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని నింపబోతున్నందుకు వందనాలు. మా భయమును తీసివేసి ధైర్యంను నింపబోతున్నందుకు వందనాలు అయ్యా. మాకున్న ఇదిగో అజ్ఞానంను తీసివేసి జ్ఞానంను నింపబోతున్నందుకు వందనాలయ్యా. నీకు వందనాలు దేవా, నీకు వందనాలయ్యా. నీ వంటి వారు ఎవరేసయ్యా, నీ వంటి వారు ఎవరేసయ్యా, నీ వంటి వారు ఒక్కరును లేరు కదా దేవా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ ఫాదర్. ఓ 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలో నీ పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలో నీ పద్మమా, నిన్ను నేను. అవును, నీ దేవుడు 10,000లో సుందరుడు. ఇదిగో నేను ఈరోజు జ్ఞానం చేత నింపువాడు. నీ చీకటి నుంచి నేను వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు, నీ నిట్టూర్పుని కొట్టివేసే దేవుడు. నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలో నీ పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, అందరూ పాడాలా. మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. అడుగు దేవుని, దేవా నీలో నేను నాటబడాలయ్యా, నీలో నేను ఫలించాలి తండ్రి. నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అందరం ఒకసారి మైక్లన్నీ స్టాప్ చేసి వి ఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్. మైక్లన్నీ పక్కకు పెట్టేసేయండి. మీ కంఠంలో ఎత్తి దేవుని, ఇదిగో సుందరుడా, మహోన్నతుడా,
నా ప్రియుడా అని కేక వేసుకుంటూ దేవుని ఆరాధిస్తావా? ఇక్కడ పురుషులు లేరా? ఇక్కడ పురుషులు లేరా? పురుషుల స్వరాలు వినిపించట్లేదు. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, సుందరుడా, అతిశయుడా, ధౌర్లవర్ణుడా, రత్నవర్ణుడా, కోటి సూర్యుల కన్నా తేజోమయుడా, ఈరోజు దేవా సంఘంను తండ్రి నువ్వు నీ జ్ఞానము చేత, నీ వాక్కు చేత, నీ బలము చేత, నీ శక్తి చేత, నీ ఆత్మ చేత, నీ సంతోషము చేత, నీ విశ్వాసము చేత నింపబోతున్నందుకు వందనాలయ్యా. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డ ఇక నుంచి నిండు కొలతతోటి బయటికి వెళ్దురుగాక తండ్రి. అయ్యా, వారి అన్ని రంగాలలో వర్ధిల్లబడి ఇక నుంచి బయటకు అడుగులు వేస్తురుగాక తండ్రి. ఏ ఒక్కరి కథ ఇక ఉన్న కథలాగా ఉండదు కానీ మార్పు చెందబడునుగాక పరిశుద్ధాత్ముడా. అయ్యా, నీ బిడ్డలను ఈ క్షణంలో వారు వాక్యం వినబోతుండగా శ్రద్ధ కలిగి వినడానికి కృప చూపించయ్యా. అయ్యా, మరి వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి మనసు ఎట్టు పోవడానికి వీల్లేదయ్యా. అది నీ ఆధీన్యంలో ఉండబడునుగాక తండ్రి. వారు శ్రద్ధతోటి వినుచుండగా నీ వాక్యము వారి హృదయంలో ముద్రింపబడునుగాక తండ్రి దేవా. అయ్యా, వాక్యము బోధించుచున్న నన్ను దేవా, ఇదిగో నీ యొక్క అధికారము చొప్పున నన్ను వాడుకోమని కోరుతున్నాను తండ్రి. నీ పాత్రగా నేను మహింపరిచే రీతిగా నన్ను వాడుకోమని కోరుచున్నాను యేసయ్యా. అండ్ ఫాదర్ గాడ్, అయ్యా ఇదిగో ఇక్కడున్న ప్రతి బిడ్డ దేవా వాక్యము విని దేవా దాన్ని పట్టుకొని జీవించడానికి కృప చూపించండి అయ్యా. ఎవ్వరు కూడా దేవా ఇక్కడ దేవా ఇదిగో వాక్యం వించుండగా ఒక చెవు నుంచి విని ఒక చెవులోంచి వెళ్ళిపోవడానికి ఏ మాత్రము వీలు లేదు దేవా. అది దేవా వారి జీవితాలలో దేవా ఇదిగో సాక్ష్యంను కనడానికి కృప చూపించునుగాక దేవా. అట్టి సహాయము కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్, కూర్చుందామండి. యా, సో ఇక్కడ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే తులసి పిల్లల్ని కొద్దిగా కంట్రోల్లో ఉంచు, ఎందుకంటే డిస్టర్బ్ కావద్దు, ఏమి డిస్టర్బ్ కావద్దు. ఓకే, ఫైన్. అండ్ వాక్యం వింటున్న మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఈరోజు చాలా శ్రద్ధగా వినాలి. ఎవరిని చూడొద్దు. పిల్లలు వాళ్ళు అల్లరి చేస్తారు, వాళ్ళని చూస్తూ వాళ్ళని ఎంటర్టైన్ ఎవరు చేయొద్దు. ఓకే, జస్ట్ లివ్ ఇట్ దెమ్, వాళ్ళని వదిలేసేయండి. సిస్టర్ ఉన్నారు కాబట్టి చూసుకుంటారు, తను చూసుకుంటారు, లేకపోతే హరీష్ వాళ్ళు చూసుకుంటారు. యూ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్. ఓకే, మీరు మటుకు వాక్యంను శ్రద్ధగా వినండి. 1-2 సార్లు గద్దించు, చక్కగా అయిపోతాడు.
రైట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వర్డ్ ఫస్ట్ అనౌన్స్మెంట్స్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాక్యం చెప్పిన తర్వాత నేను ముచ్చటంతా ఇయ్యదలుచుకోలే. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే జూమ్లో మనకు ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఈ వీక్ లైక్ ఈ మంత్ మట్టుకే జూమ్లో 8 o'clock ఉంటుంది. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ గూగుల్ మీటింగ్, గూగుల్లో జరుగుతుంది. సో దయచేసి ఓకే, ఆదివారం ఒక్కరోజే నేను వాక్యం విని బ్రతకగలుగుతా అంటే నువ్వు జాయిన్ అయ్యే అవసరమే లేదు. జాయిన్ కామని నేను అడగను. ఒకవేళ నాకు వాక్యం కావాలి, నాకు దేవుని జ్ఞానం కావాలి, దేవుడితో సావాసం కావాలి, దేవుడు వాక్యమే నాకు ఊపిరి అని నువ్వు అనుకుంటే ట్యూస్డే రోజు యు ఆర్ ఓపెన్ అండ్ వెల్కమ్. సినిమా థియేటర్కి ఉట్టిగా వెళ్ళగలుగుతామా? వెళ్తే ఏం చేయాలా? ఎట్లా వెళ్ళాలా? డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోవాలా? జూమ్ మీటింగ్లోకి నేను డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ కామని నీ సేవకుడు చెప్పట్లే. ఉచితంగా నువ్వు వాక్యం వినొచ్చు, ఉచితంగా ఆ జ్ఞానంను పొందుకోవచ్చు. అది. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రైడే రోజు ఇక్కడ ఫిజికల్గా మనకి సర్వీస్ జరుగుతుంది. అది దేని నిమిత్తం అంటే కాడులు విరగగొట్టడం కోసమే, ఆ రోజు స్వస్థత కోసమే, ఆ రోజు అద్భుతాలు జరగడము కోసమే. ఇట్స్ ద డే ఆఫ్ పోర్టల్స్ గెటింగ్ ఓపెన్ ఫర్ హీలింగ్ అండ్ ఫైనాన్సెస్. అర్థమవుతుందా? హీలింగ్ కోసము, ఫైనాన్సెస్ కోసమే ఆ డే నియమింపబడ్డది. మీరు అంటుండొచ్చు బైబిల్లో ఎక్కడుంది అలాంటిది అని మీరు అడగొచ్చు. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది బైబిల్లో ఉంది. అమావాస గురించి ఉంది, పున్నము గురించి ఉంది, ఓకే, దినములలో మొదటి ఆదివారం గురించి ఉంది, శుక్రవారం గురించి ఉంది, బేసవారం గురించి ఉంది. కాబట్టి ఐ ఫాలో ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఫ్రైడే రోజు హీలింగ్ అండ్ డెలివరెన్సెస్ ఉంటాయి, ఫైనాన్సెస్ గురించి ప్రార్థన చేయబోతుంది. కాబట్టి రండి. ఇఫ్ యు వాంట్ బ్లెస్సింగ్స్, ఇఫ్ యు వాంట్ టు బీ, ఆ కాడులు విరగబడాలంటే రండి. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్. ఆమేన్. రైట్. అండ్ సండే ప్రతి ఆదివారము 10:30కు షార్ప్ డాట్ టైంకి సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. సో బిఫోరే రావాలని కోరుతున్నా. అండ్ హరీష్ పబ్లిక్లో చెప్తున్నాను, ఏమనుకోకు, తర్వాత నేను మర్చిపోతానేమో. బీ అట్ 9:30. ఎవరెవరైతే దేవుని పరిచర్య చేయాలి, దేవునిలో పాల్భాగస్తులుగా మారాలని జాయ్సీ అండ్ యూ మీకు చెప్తున్న మాట ఏంటంటే 9:30కే రావాలి. మీరు 9:30కు వచ్చి ఒక అరగంట యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అవుట్. హరీష్ టీమ్ ఇది చేసుకోవాలి, ఇది క్లీన్ చేసుకోవాలి. చైర్లు వేయాలనుకుంటున్న వాళ్ళు చైర్లు వేయాలి, చైర్లు దుడుచుకోవాలి. అరగంట పని చేయాలి. అరగంట పని చేసి 9:30 కాగానే, ఓకే, 9:30కి వస్తే అరగంట పని చేస్తే 10 కాగానే రైలింగ్ ఎక్కుతున్నాడు. 10 కాగానే 10 to 10:30 యూ పీపుల్ హ్యావ్ టు ప్రేయర్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడికి రాకముందే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా. ఓకే, యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. క్లీనింగ్ అంతా వర్క్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ ఒక 5-10 నిమిషాలు కానిచ్చుకోండి అండ్ స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థనలో సమయం గడపండి. అది నేను చెప్పేది. ఓకే. అండ్ ఆఫ్టర్ సర్వీస్ ఎవరెవరైతే దేవుడు పనిలో భాగస్తులుగా మారుతున్నారో చర్చ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వారు కొన్ని నిమిషాల పాటు కృతజ్ఞతల స్తుతులు చెల్లించి అప్పుడు వెళ్ళాలని కోరుతున్నా. ఓకే. అండ్ సాటర్డే రోజు ఎవరైనా మీలో ప్రేరేపింపబడి నేను దేవుని పరిచర్య చేస్తాను, నేను దేవుడి కోసం నిలబడతా అంటే ఇట్స్ ఓకే, యూ క్యాన్ కమ్. అన్న ఎందుకు ఇన్నిసార్లు పాయింట్అవుట్ చేస్తున్నావు, నీకు మేము లేకపోతే నడవదా అని మీరు అడగవచ్చు. మీరు లేకపోతే నడుస్తుంది నాకు, కానీ మీకు ఆశీర్వాద కోసము నేను చెప్తున్నా. ఈరోజు ఎవరు పని చేయకపోయినా చైర్లు వేయబడ్డాయి, ఎవరు పని చేయకపోయినా మైకులు పనిచేస్తున్నాయి, స్పీకర్లు పనిచేస్తున్నాయి, ఆరాధన జరిగింది, అన్నీ అయిపోయినాయి, మ్యూజిక్ నడిచింది, లైవ్ నడిచింది, అన్నీ అయిపోయినాయి. నేను ఎందు గురించి చెప్తున్నా అంటే నీకున్న దైవజనుడికి లోకమంతా అవసరం లే, దేవుడు ఒక్కడు ఉంటే చాలు. గాడ్ ప్లస్ వన్ మ్యాన్ ఈజ్ మెజారిటీ ఈజ్ మోర్ గ్రేటర్ దెన్ ద వరల్డ్. దేవుడు ఒక వ్యక్తి, లోకమంతా కలిసిన వారందరికంటే పై ఉన్నవారు. లోకమంతా కలిసి దేవుడితో కంపేర్ చేసుకున్న దేవుడి కంటే తక్కువ ఉన్నవాళ్ళు. కాబట్టి గాడ్ ప్లస్ వన్ మ్యాన్ ఈజ్ మోర్ ఇనఫ్. ఆమేన్. సో జస్ట్ ప్రే. ఒకవేళ నీకు ప్రేరేపింపబడితే నువ్వు
పాలుభాగస్తుడుగా మారడానికి ప్రయత్నము చెయ్యి. రైట్, ఓకే, రైట్. లెట్ వి గో ఇన్ టు ద వర్డ్. వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు చెప్పండి, చీకటి కాలము వెలుగులోకి అడుగు. చీకటి కాలము వెలుగులోకి అడుగు. చీకటి కాలము వెలుగులోనికి అడుగు. యా, ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే, సంఘం గురించి ఎప్పుడైతే ప్రేయర్ చేస్తున్నానో ఐ వాజ్ లైక్ ఈ వీక్ మొత్తము ఆల్మోస్ట్ నేను 3 to 4 సర్మన్స్ నాకు వచ్చినాయి, 13 నాకు. ఈ వర్డ్ చెప్పాలి, ఈ వర్డ్ చెప్పాలి, ఈ వర్డ్ చెప్పాలని. కానీ యూ ఓంట్ బిలీవ్, నిన్నటి దినం వరకు అండ్ హరీష్ తోటి కూడా నేను పంచుకున్నా ఏంటంటే, తానే ఫ్లైయర్స్, వర్డ్ ఆఫ్ గాడ్ అన్నీ చేసేది తానే చేస్తాడు. కాబట్టి నేను ఏం పంచుకున్నానంటే, తనతోటి సండే సర్వీస్ అని వేసేసాయి, దేవుడి దగ్గర నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత చివరిలో ఒకవేళ దేవుడు దేని గురించి అయితే చెప్పమంటాడో ఆ థీమ్ గురించి నేను చెప్తా. అప్పుడు మళ్ళీ చేంజ్ చేసి, నువ్వు ఇంకొక పోస్టర్ చేయాలి హరీష్, సాయంత్రము అది మళ్ళీ మనం పెడదాము అని చెప్పిన. అంటే ఓకే అన్నాడు. మీరు బిలీవ్ చేయరు, తను వర్షంలో స్ట్రక్ అయ్యిండు కొన్ని ఇబ్బందుల వల్ల, బట్ స్టిల్ వి డిడ్ ఇట్. ఒకటే ఫ్లైయర్ రిలీజ్ అయింది, అది కూడా ఏంది, డార్క్ మూమెంట్ బ్రైట్ ఫ్యూచర్. ఆమేన్. డార్క్ మూమెంట్ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకు డార్క్ మూమెంట్ బ్రైట్ ఫ్యూచర్ అని మీరు అడగొచ్చు. సో దేవుడు చెప్తుండు, ఇప్పుడు మనమున్న కాలము, మనమున్న పరిస్థితి ఎట్లుందంటే, సంఘము బలం కలిగిన రీతికి కనిపిస్తుందా, లోకంలో బలహీనంగా కనిపిస్తుందా? నేను రీసెంట్ కూడా ఒక 2-3 రోజుల ముందు ఒక వీడియో చూసిన. బైబిల్ అన్నీ చింపేసినారు, తగలబెడుతున్నారు, పాస్టర్ ముందరనే తగలబెడుతున్నారు, పాస్టర్ని కొడుతుర్రు, అన్నీ జరుగుతున్నాయి. అంటే సంఘం అధికారంతో ఉందా, బలహీనంగా ఉందా? నీ దేవుడు నిజమైన దేవుడే కదా, మళ్ళీ ఎందుకు అది జరగాల్సింది వచ్చింది? ఇంకా చాలా ప్రాంతాలలో చాలా సంఘం ఎట్లయిపోయిందంటే బలహీనంగా అయిపోయింది. అదే సంఘము అధికారముతోటి ఏలుతే ఎట్లుంటుంది? నేను చెప్తుంది 1000 ఏళ్ల పరిపాలన కాదు. చూద్దాం అది ఎక్కడుందో. లెట్ వి గో హియర్. ఒకసారి వెళ్దాం కదా. ఎక్కడుంటుందంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాలు వాణ్ణి పట్టుకొని బంధించి అగాధంలో వేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరికి? ముద్ర వేయబడిన వారికి. కొన్ని రోజులు దేవుని నిమిత్తమే శ్రమపడి ఆగి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట? దేవునితో పాటు 1000 ఏళ్ల పరిపాలన చేస్తారంట. ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి ఈరోజు నేను చెప్పట్లే. దేవుడు ముందుగానే మనకిచ్చిన అధికారం గురించి ఈరోజు మాట్లాడబోతున్నా. ఆమేన్. లెట్ వి గో హియర్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు.
నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, తేజరిల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. దేవుడు చెప్తుండు నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈరోజు దేవుడు నీ మీదకు వెలుగు కుమ్మరిస్తుండు. ఆయన వాక్యం ఏమై ఉందంట? వెలుగై ఉన్నది. అన్న ఇంతకు ముందు కూడా మరి వాక్యం బోధింపబడ్డది, నేను వాక్యం విన్నా, మరి ఏం జరిగింది, ఏమైంది, మళ్ళీ వెలుగు కుమ్మరింపబడ్డది కదా అని నువ్వు అడగచ్చు. మహిమ ప్రకాశింపబడలే. ఎందుకు ప్రకాశింపబడలేదు అంటే, మనము ఒక 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 రీతిగా లోకంలో కొన్ని ప్రకృతి అంట మనకు కొన్ని నేర్పిస్తుందంట. కొన్నిటిని చూసినప్పుడు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తుందంట. అయితే ఒక పాఠం ఏంటంటే, మీరందరికీ సాల్ట్ సీ తెలుసా? సముద్రము, ఉప్పు సముద్రం అని ఉంది కదా, డెడ్ సీ. ఇంకొక మాటలో చెప్పాలంటే, బైబుల్ పదంలో చెప్పాలంటే డెడ్ సీ. మరి అది ఉప్పు చేత నిండబడిన సముద్రము. దానిలో చేపలు బ్రతకవు. ఏ ఒక వాటర్కి సంబంధించిన జీవులు, సీకి సంబంధించిన జీవులు దాంట్లో ఏది కూడా బ్రతకలేదు. ఎందుకంటే అది విషము చేత నిండబడి ఉంది. ఎందుకంటే దానికి కేవలము దానిలోకి నీరు వచ్చే మార్గం ఉంది, దానిలోంచి వెళ్ళే మార్గం లేదు. చూడండి, మీ ఇంటి దగ్గర వర్షం పడ్డది కదా 2-3 రోజులు, చిన్న గుంత ఉందనుకో, ఆ గుంత నుంచి ఆ వాటర్ అక్కడనే నిలబడి ఉంటాయి. అది ఎట్లా పోవడానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది? ఆ నీరు వర్షం పడ్డప్పుడు కొంచెం ఫ్రెష్గానే కనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత పాకుడు పట్టేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత దోమలు, ఈగలు రావడం స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత కుళ్ళు వాసన రావడము, చెడ్డ వాసన రావడము స్టార్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఎందుకని? ఆ వాటర్ కేవలము అవుట్పుట్ ఉంది, దానికి ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ లేదు. కాబట్టి ఏమవుతుంది? అది హానికరంగా మారుతుంది. ఇన్ ద సేమ్ వే మన జీవితంలో ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ లేదు. వాక్యము, వెలుగు అనే వాక్యం మనలోకి వస్తుంది, కానీ ప్రకాశింపబడట్లేదు. అంటే ఈ వాక్యం వింటున్నాం కానీ దాన్ని అవుట్పుట్ ఇవ్వట్లేదు మనం. చూడండి, చాలా స్కూల్స్లో కొద్దిమంది విద్యార్థులకు వీక్ స్టూడెంట్స్ ఉంటారు, స్ట్రాంగ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే హైలీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉంటారు, పూర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో టీచర్స్ ఎవరిని ఫోకస్ చేస్తారు? స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనా, క్లెవర్గా ఉన్న వాళ్ళనా, వీక్ ఉన్న వాళ్ళనా? వీక్ ఉన్న వాళ్ళని ఫోకస్ చేస్తారు. ఎందుకు? మీరందరూ మీ పిల్లల విషయంలో వెళ్ళి టీచర్స్కి చెప్తుంటారు, లబలబా మొత్తుకుంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఏంది బాధ అంటే, ఈ స్టూడెంట్ ఇక్కడ నుంచి ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడా, లేకపోతే ప్రతిసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఇదే సోది నేను వినాల్సింది వస్తుంది అని కొద్దిగో గొప్ప ఎంత చెడ్డ టీచర్ అయినా సరే వాడి మీదనో ఆ స్టూడెంట్ మీదనో కొద్దిగో గొప్ప ఫోకస్ అనేది ఉంటుందా? ఉండదా? ఉంటుంది. వాడు చేస్తున్న అల్లరిని దృష్టి పెట్టుకొని గద్దించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ వాడికి కొన్ని హోంవర్క్స్ ఇవ్వబడతాయి, కొన్ని టాస్క్లు ఇవ్వబడతాయి. వాడు అది చేసుకురాకపోతే వాడిని గద్దించి మళ్ళీ సరిచేసి ఏదో ఒక రీతిగా వాడిని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే గాడ్ వాజ్ సేయింగ్, సంఘము ఇప్పుడు బలహీనంగా ఉంది. సంఘానికి వాక్యం విడుదల అవుతుంది, కానీ ఏమవుతుంది? అది వాక్యం ఇక్కడికి వస్తుంది, ఇక్కడనే ఉండిపోయి ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, మురికి పట్టిపోతుంది, వెలగట్లేదు, జీవితంలోంచి సాక్ష్యము రావట్లేదు. ఎందుకంటే దెర్ ఈజ్ ఓన్లీ ఇన్పుట్, దెర్ ఈజ్ నో అవుట్పుట్. అవుట్పుట్ అనేది ఉండాలంట. అది లేకపోతే మన జీవితంలో మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. మనం అనుకుంటాము మన మార్గాలు మనకి సరిగా కనిపిస్తుంటాయి, మనం మిస్టర్ పర్ఫెక్ట్స్ లాగా కనిపిస్తుంటాము. సో ఈరోజు నేను ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకొని మీతోటి వాక్యాన్ని పంచుకోవాలని కోరుతున్నా. లెట్ వి గో, ఒకసారి చూద్దాం. దేవుడు ఎటువంటి దేవుడు అంటే, హీఈస్ అ గాడ్ ఆఫ్ ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమై ఉన్నవాడు. హీఈస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ద ఎండింగ్. నీ జీవము
ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు కూడా నిన్ను ఎవరు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టకపోయినా, నీ స్నేహితులు విడిచిపెట్టచ్చు, నిన్ను కన్న నీ తల్లి కొన్ని రోజులు నీతోటి నీ జీవితకాలంలో ఉండొచ్చు, కొద్ది భాగం వరకు, తర్వాత తను ఉండకపోవచ్చు, నీ భార్య, నీ పిల్లలు, ఎవరైనా కావచ్చు అది. కానీ నిన్ను పట్టుకున్న నీ దేవుడు నీ చెయ్యి విడువని వాడు. మరి అలాంటి దేవుడు నువ్వు వెళ్తున్న కష్టంలో, నువ్వున్న పోరాటంలో, నువ్వున్న సమస్యలో నీకు అది ఉట్టిగానే ఇచ్చేసినాడా? ఆ ప్రాబ్లం, ఆ సిచ్యుయేషన్, అవన్నీ, ఆ యుద్ధాలు ఉట్టిగానే నువ్వు పోరాడుతున్నావా, లేకపోతే దానికంటూ ఏమైనా కారణం ఉందా? మనం చాలాసార్లు అనుకుంటాం, దేవా కష్టం నాకే ఎందుకు వచ్చింది, ఈ బాధ నాకే ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాలా, నా జీవితం ఏంది, ఈ చీకటి కాలం ఏంటి, ఈ ఓటమి కాలం ఏంటి, ఈ భయమైన కాలంలో నేను ఎందుకు ప్రవేశించాలా? అరే నేను ఇంత గట్టిగా ప్రార్థన చేసినా, అన్నీ చేసినా, కానీ ఈ అల్ప విశ్వాసము నాకు తెలియకుండా నాలోకి ఏ రీతిగా చొరబడిపోయింది. ఎప్పుడైనా వచ్చిందా ఈ డౌట్? దేవా నేను వాక్యం విన్నా, ప్రార్థన చేసిన, సంఘానికి వెళ్ళినా, తిరిగి ఈ అల్ప విశ్వాసంలో నేను ఎట్లా పడిపోయినా, ఈ పాపంలో నేను ఎట్లా పడిపోయినా, ఎందుకు నాకే ఇది జరిగింది, నన్ను పట్టుకున్నావు కదా, నేను ఎందుకు పడిపోవాల్సింది వచ్చింది అని అడిగినావు దేవుణ్ణి. అలాంటి సందర్భాలు మీలో ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలేదా? కొద్దిగా రెస్పాండ్ అవ్వండి, మంచిగా ఉంటుంది ఈరోజు. వావ్. మరి అలాంటి సందర్భాలలో దేవుడు చెప్తున్న మాట, దేవుడు ఇస్తున్న మాట, కీర్తనలు 147 4వ వచనము 5వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనలు 147 4, 5. సంఖ్యను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటికి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వాటి అన్నిటికీ పేరు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ప్రతి ఒక్క నక్షత్రానికంట ఏం పెట్టిండంట? పేరు పెట్టిండంట. టైనీ స్టార్, లిటిల్ స్టార్, బిగ్ స్టార్, మైటీ స్టార్, అట్లా పేరు పెట్టేసిండంట ఒక్కొక్క స్టార్కి. కానీ ఈ లోకంలో ఉన్న కొద్దిమంది వాళ్ళే పేర్లు పెట్టుకోరు. ఏం పేర్లయి? మెగాస్టార్, పవర్ స్టార్ కదా. నీకెట్లా తెలుసు అన్న అంటే, నేను పవర్ స్టార్ ఫ్యాన్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు ఏసీఆర్ ఫ్యాన్ అయిపోయినా. మీకు తెలుసా, ఇక్కడ నుంచి మొదలుపెట్టి విజయనగరం వరకు ఏ సినిమా థియేటర్ వదలకుండా ఐ వాచ్ జల్సా మూవీ విజయనగరం వరకు. కానీ దేవుడు ఏం చేసిండు ఈరోజు? ఒక టైం వచ్చింది నా జీవితంలో. ఎట్లా అంటే, సండే వస్తే ఇంకొక మాట, మార్నింగ్ షో, మ్యాట్నీ షో, నేను మా మమ్మీ కలిసి వెళ్ళి చూసినాం. మార్నింగ్ షో ఒక థియేటర్లో అయిపోగానే ఉరుక్కొంటే వెళ్ళిపోయి ఇంకొక సినిమా చూసినాం. ఇంకా గుర్తుంది నాకు, జయం మూవీ చూసి ఉరుక్కొంటే వెళ్ళి ఇంద్రా మూవీ చూసినాం అనమాట. ఏందన్నా ఇవన్నీ చెప్తున్నావు? ఆదివారం ఆరాధనకు వస్తే నువ్వు పవర్ స్టార్ అంటావు, ఇంద్రా అంటావు, జయం అంటావు. కానీ అలాంటి అర్హుడు లేని వ్యక్తిని దేవుడు అర్హుడుగా మార్చి, హల్లెలూయా, ఈ పుల్పిట్ దగ్గర నిలబడి ఈరోజు అలాంటి ఊపిలో ఉన్న వారిని లేపడానికి ధైర్యంగా, ఎటువంటి నాలో నింద, చూడు సాతాన్ గారు నాకు నింద తీసుకొచ్చి పెడుతున్నా, ఆ నిందను కూడా కొట్టివేసుకొని ధైర్యంగా బోధించేటట్టు చేసిండు ఈరోజు. అరే నువ్వు తాగబోతాడు రా, నువ్వు ఇంకొకటికి ఏం చెప్తావురా నువ్వు వాక్యం అని, వాడు నాకు అక్కడి నుంచి ఖండిస్తున్నా, నా యేసే రక్తము నా నీతిగా ఉంచింది, నిన్ను కూడా నీతికి ఉంచగలుగుతుందని ఆ కృపను బోధించే ధైర్యంతోటి దేవుడు నన్ను నింపిండి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రతిదానికి ఒక పేరు పెట్టిండంట దేవుడు. ప్రతిదానికి ఒక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు. ప్రతి నక్షత్రము దేవుని లెక్కలో ఉందంట. స్కూల్లో చూడండి, రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 14, రోల్ నెంబర్ 18 అట్లా అంటుంటారు. ఒకవేళ వాళ్ళు ఎస్ మ్యామ్ అనకపోతే నెక్స్ట్ టీచర్ ఏమంటుంది? రోల్ నెంబర్ మానేసి పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేస్తుంది. అబిగేల్, వేర్ ఆర్ యూ? అబిగేల్, ఆర్ యూ స్లీపింగ్?
నిన్ను కాదు, ఒట్టిగా చెప్తున్నా ఎగ్జాంపుల్గా. యూ వోంట్ స్లీప్ ఇన్ ద చర్చ్, ఐ నో. జీవిత ప్రెజెంట్. సో ఇట్లా అడుగుతుంటారు కదా రోల్ నెంబర్స్, పేర్లు. ఒకవేళ రోల్ నెంబర్ అంటే సంఖ్య చెప్పకపోతే, వాళ్ళు రెస్పాండ్ కాకపోతే పేరు పెట్టి పిలుస్తారు. అంటే టీచర్ ఒక 40-50 మంది ఉన్న వారిని ఆమె లెక్క అంటే గుర్తు పెట్టుకొని పేర్లతోటి ఆమె పలికినప్పుడు దేవుడు అంట మహాజ్ఞానం కలిగిన వాడంట. ఆయనంట నిన్ను సృజించినప్పుడే నీ గురించి ప్రతిదీ అంటే ఆయన తెలిసి ఉన్నవాడంట. నువ్వు అనుకుంటుండొచ్చు, ఈ కష్టకాలంలో, ఈ దుఃఖకాలంలో, నేను వెళ్తున్న పోరాటంలో దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తున్నాడా? ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడి అనుభవము నేను అనుభవించగలిగిన, నేను ప్రార్థన చేయగానే వెంటనే నా జీవితంలో జవాబు దొరుకుతూ వచ్చింది, నేను ప్రార్థన చేయగానే ఆ యుద్ధ పోరాటంలో నాకు విజయం వచ్చింది. దయచేసి వాక్యము పెద్దలు నా వైపు చూస్తూ వినాలా, అటు ఇటు చూడొద్దని చెప్పిన నేను ఆల్రెడీ. రైట్, నేను డిస్టర్బ్ అయిపోతా. సేవకుడు అంట దుఃఖంతో పరిచర్య చేస్తే ఎవరికంట అది? మీకే బాధ. నేను సంతోషంగా చెప్పాలి ఇక్కడ వాక్యం, దుఃఖంతో చెప్పొద్దు. ఎందుకని? సేవకుడు తోపా? సేవకుల్లో ఉన్నవాడు తోపా? ఆయనకు మర్యాద ఇవ్వాలా. ఎవరికి? లోపటున్న పరిశుద్ధాత్ముడికి. ఆయనకు వాల్యూ ఇవ్వకపోతే ఇంకా నీ అంతే, నీ లైఫ్ ఎందుకు? సో ఏం చెప్తున్నా? నక్షత్రాలు అక్కడ కాదు, ఇంకా ముందుకెళ్ళినా నేను. మహాజ్ఞాని ఇంకా ముందుకెళ్ళినా. మీరు ఆన్ స్టెప్ దగ్గర లేరు, కొద్దిగా వెనుక 30 seconds బ్యాక్ ఉన్నారు. అయితే ఈరోజు నీ కష్టకాలంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే నాకు జవాబిచ్చిందని చాలాసార్లు అనిపించింది. కానీ ఇప్పుడున్న కాలంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు జవాబు రాకపోతే, నీవు సాక్ష్యం పొందుకోకపోతే, ఆ యుద్ధంలో విజయము రాకపోతే, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడికి నేను గుర్తున్నానా, దేవుడు నన్ను గమనిస్తున్నాడా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తున్న మాట, నేను మహాశక్తి కలిగిన వాడిని, నా జ్ఞానము చాలా గొప్పదై ఉంది, చుక్కలకే పేరు పెట్టి వాటిని అన్నిటినీ నేను గమనిస్తున్నా, మరి నిన్నెందుకు నేను గమనించను? హల్లెలూయా. సి ఒకసారి వెళ్దాం. కీర్తనలు 56:8. కీర్తనలు 56:8. మీరు కూర్చోవాలా, వాక్యం వినాలా. నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మీరు అందరు ప్రేయర్ చేయాలమ్మా, అందరు ప్రేయర్ చేయాలి. మనకు సండే స్కూల్ టీచర్ రావాలా. అక్కడ ఆ బ్యాచ్ చూడండి ఒకసారి, వాళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ ప్రవక్తలు చూడు ఎట్లా కూర్చొని అట్లా ఏం చేస్తున్నారు చూసిరా? చూడండి, అందరు చూడండి ఒకసారి వెనకకి తిరిగి. వాళ్ళందరూ మారాలంటే ఇట్లా ఇట్లా చూపించుకో, నేను చూసుకో, ఇట్లాను నేను ప్రార్థన చేయాలా, మీరు ప్రార్థన చేయాలా. చేసి ఒక సండే స్కూల్ టీచర్ మీలోంచి అన్నలు ఇవ్వాలా. మీరు మొండోలైతే బయట నుంచి అన్న ఒకళ్ళు రావాలి. ఇక్కడికి పైన రేకులు కట్టి షెడ్ వేయాలి. మనం ఓనర్ ఏమనొద్దు, వీళ్ళు వెళ్ళి అక్కడ సండే స్కూల్ అయిపోయి కిందికి రావాలి. ఆలోచి చేతులు వేస్తే దయ్యాలు పోవాలా. ఏమేన్ అట్లాంటి సండే స్కూల్ కావాలి. ఉట్టి చాక్లెట్లు రసనాలు వచ్చే సండే స్కూల్ వద్దు మనకి. ఏమేన్ ఏమేన్ ఎందుకు? అది నెక్స్ట్ జనరేషన్ కదా. మన పిల్లలు సెట్ కాకపోతే ఇంకా మనం ఎందుకు కదా. లోకాన్ని మార్చాలంటే పిల్లలు మారాలా, కుటుంబం మారాలా. రైట్, ఓకే. మళ్ళీ ఒకసారి చదువు. కీర్తనలు 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అవి నీ కవిలలో
కనబడును గాక. ఆయన బుడ్డిలో ఉంచబడి ఉన్నవంట. కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా, బుడ్డిలో ఆత్మను బంధించి ఏదో చేస్తారంట, భూమిలో కలుపుతారంట. కానీ దేవుడు ఏం చేస్తుండే తెలుసా, భూమిలో కలపట్లే. నువ్వు గార్చిన కన్నీళ్ళన్నీ ఆ బుడ్డిలో పడి ఒక్కొక్క చుక్కను కూడా లెక్కించి దాన్ని చూస్తుండంట. చూసి అంటాడు, నా బిడ్డలను సరిచేసి సాక్షులుగా నేను నిలబెడతా. ఉట్టిగా నేను బ్లెస్ చేసే సాక్ష్యము కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఎగిరిపోతుంది. కానీ నువ్వు జీవిత కాలము నీ సాక్ష్యము ద్వారా దేవుని మహిమపరచాలంటే కొద్దిగా ట్రైనింగ్ అవసరం నీకు. అందుకే చీకటి కాలము కొన్ని రోజులు నేను ఆ మార్గంలో నడిపించి గొప్ప వెలుగులోకి తీసుకొచ్చి దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. సో ఒకసారి వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 12 వరకు చదువుదాం. ఇప్పుడు వాక్యం మొదలవుతుంది. పక్కన వాళ్ళకి చెప్పు, ఇప్పుడు వాక్యం మొదలవుతుంది, శ్రద్ధగా విను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 12 వరకు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలండి. సో ఇక్కడ మనం చూస్తే దూతలు, అపవాది వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే దేవుడి దగ్గరకు వచ్చారు. వచ్చి డిస్కషన్ నడుస్తుంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేసారు. అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేసి అక్కడ మీటింగ్ స్టార్ట్ అయింది. ఏంటి ఆ మీటింగ్? అందుకు యెహోవా, 8వ వచనము అట్లా చదివి చెప్పమా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అది నిజమంటారా? అది నిజమంటారా? హెల్మెట్స్ మీద ఏముంటుంది? ఏం మార్క్ ఉంటుంది? ఐఎస్ఐ మార్క్ ఉంటుంది కదా. ఐఎస్ఐ మార్క్ ఉంటే ఇది వెల్ ఆథరైజ్డ్. ఈ హెల్మెట్ పెట్టుకుంటే పోలీసోడు చాలా నెయ్యాడు, అంతే కదా. సో ఇక్కడ దేవుడు ఒక ముద్ర వేసేసిండు యోబు మీద. ఏంటంట? ఆయన సేవకుడంట, యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, నీతిమంతుడంట. ఆయన భూమి మీద అటువంటి వాడే లేడంట. కానీ వాస్తవంగా అట్లాంటి వాడు ఎవడైనా ఈ భూమి మీద ఇప్పుడన్నా నువ్వు చూపెట్టగలుగుతావా? ఒక్కడైనా భూమి మొత్తంలో, అది జీవమున్న దేనిలోనైనా, పశువులు కావచ్చు, జంతువులు, దేంట్లోనైనా అట్లాంటి క్యారెక్టర్ని చూపెట్టగలుగుతావా? చూపెట్టలేవు. మరి దేవుడు యోబుని ఎందుకు అని ఉంటాడు? అది నిజం కాకపోవచ్చా? నిజమేనా? నిజమే. మరి మరి చూద్దాం. లెట్ వి రీడ్. చదువుమా 9వ వచనము. ఎట్లా చదవాలంటే నువ్వు యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము అట్లా చదివితే అందరికి క్లియర్గా ఉంటుంది. నువ్వు 9వ వచనం అనగానే వాళ్ళు బైబిల్లో ఎన్ని 9 వచనాలు తీయాలా? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరుకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటికిని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను, స్పష్టంగా చదువుమా. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా,
అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను. హల్లెలూయా. సో ఈ వచనాలు అన్నీ మనం ఇప్పుడు చదివి ఉండగా మీరు విన్న తర్వాత ఏముందంటే ఇక్కడ ఛాలెంజింగ్ టాస్క్. అపవాది వచ్చి ఏమంటుందంటే యోబు విషయంలో దేవుడికి సవాలు విసురుతుంది. అయితే సవాలు విసరడంతోటే మరి దేవుడు అపవాది సవాల్కి టెంప్ట్ అయిపోయి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనేసిండా? మరి అలాంటి దేవుడే అయితే యేసు ప్రభు వారు మరి బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత అపవాదిగాడు వచ్చి ఈ రాయిని రొట్టెగా మార్చుకోనగానే అప్పుడు ఎందుకు టెంప్ట్ కాలే? ఇక్కడ ఎందుకు టెంప్ట్ అయ్యిండో అక్కడ ఎందుకు టెంప్ట్ కాలే? అవునా కదా? ఇక్కడనేమో వాడు కంచె తీసేయనగానే వెంటనే ఏం చేసిండో కంచె తీసి యోబు నీ వశము, ప్రాణంను మట్టుకో తీయకు అన్నాడు. ఏదైనా చేసుకో, ఏమైనా చేసుకో, ప్రాణం మట్టుకో తీయొద్దు. మరి ఎందుకు దేవుడు ఇక్కడ టెంప్ట్ అయిపోయిందా? లేకపోతే వాడు సాతాన్ గాడుకు దేవునికి రోషం పుట్టించినందుకు ఆ రోషంను బట్టి దేవుడు సవాల్కి ఓకే అన్నాడా? ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అంటే వీరిద్దరి ఆ సవాల్లో యోబు నలిగిపోవాలని దేవుడు అనుకోండా? దేవుడు మనలాంటి మనిషికి ఉండే ఆలోచన కలిగిన వాడైతే కాదు కదా. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం బ్రదర్, మీ భార్యకు నువ్వు నెక్లెస్ గోల్స్ కొనిచ్చినావు, ఓకేనా విలియం బ్రదర్? నా బర్త్డేకి ఆమె ఏదైనా కొనిస్తుందంటే నన్ను కొనిమంటూ ఏందన్నా అట్లా చేసినప్పుడే వాళ్ళు కొద్దిగా శాంతిస్తారు బ్రదర్. అప్పుడప్పుడు ఇట్లాంటి టిప్స్ వాడాలా. ఈ మధ్యకాలంలో మా వైఫ్ నాకు 2వ నెక్లెస్ కొని వాడినది, ఆమెకు తెలియని స్కామ్ ఒకటి జరిగిండే. ఓకే ఫైన్. అయితే మన ఇద్దరం సవాల్ వేసుకున్నాం అనుకుందాం, ఓకే? వేసుకున్న తర్వాత మన సవాల్ విషయంలో ఇంకొకరు నలిగిపోవడం అది మంచితనమా? కాదు కదా. అలాంటప్పుడు మరి యేసయ్య దేవుడు అక్కడ ఆ సవాల్కి ఎందుకు ఓకే అనేసిండు? మరి యోబు నలిగిపోవడము దేవుడి చిత్తమా? కాదు. మరి దేవుడు టెంప్టే ఆ ఛాలెంజ్కి ఓకే అన్నాడా? కాదు. మరి ఏంటా కారణమై ఉండొచ్చు అమ్మా? దీవించడం కోసం. ఆల్రెడీ దీవింపబడే ఉన్నాడు కదా, టెస్ట్ చేయడం కోసం. ఇప్పుడు సరే హౌస్ లోడ్ ఉండు, వాడి దగ్గరికి వెళ్ళినావు, బంగారం తీసుకొని వెళ్ళినావు, ఇది ప్యూర్ గోల్డ్ 100% అన్నీ ఎవరైతే సూచించిండో ఆయనే చెప్పిండు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇంకా దానికి ఎవరన్నా నో అనడానికి ఉంటుందా? ఇందాక అందుకే కదా అడిగినా నేను మిమ్మల్ని, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఏమన్నావమ్మా, నీతిమంతుడు, ఇవన్నీ ఆయన అన్న తర్వాత ఇంకొకడు కాదు ఇది ఐఎస్ఐ మార్కు కాదనడానికి ఉంటుందా? నోటు ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చింది, గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఇది 2000 నోటు కాదు, ఇది జల్లదని నువ్వు అంటే కుదురుతుందా? 10 రూపాయల కాయిన్స్ చూసాం కదా, ఎవడు తీసుకోకపోయినా దానికి వాల్యూ ఉందా లేదా? ఇప్పుడు నువ్వు పడే బయట తీసుకుంటారు కదా. అట్లనే మరి దేవుడు ఒక ముద్ర వేసిన తర్వాత దాన్ని కాదనడానికి ఉంటుందా? దేవుడు ఆశీర్వదించేసిండు, అది పెరుగుతుంది, విస్తరిస్తుంది. ఆ వాక్యం మీరు చదివితే ఉంటుంది, దాంట్లో ఆయన బహుగా విస్తరిస్తున్నాడు అని ఉంటుంది. మరి దేవుడు రెండింతలుగా మీరు అన్నట్టుగా దేవుడు ఆశీర్వదించడం కోసమే అంటే అది ఆల్రెడీ ఆశీర్వాదం పెరుగుతూనే పోయింది కదా. ఆయనకి ఏమేమి ఉండే? మొదటి అధ్యాయంలోంచి మనం చదువుతుంటే గాడిదలు, ఆవులు, బర్రెలు, పశువులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీ ఇంటికి ఒక ఆవును, దూడను కొన్ని తీసుకొని వెళ్ళు, ఇంట్లో పెంచు, అవి విస్తరిస్తాయా అట్లనే ఉంటాయా? నేను మా పిల్లలకి పాలు తీసుకోవడానికి వెళ్తా, ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయింది ఒక 5-6 వాటితో స్టార్ట్ చేసారు, ఒక 2 మళ్ళీ కొత్తవి వచ్చినాయి, చిన్నవి. అంటే విస్తరిస్తూ పోతుంది. మళ్ళీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత అది విస్తరించకుండా అయితే పోదు కదా. మళ్ళీ ఎందుకు ఈ యొక్క ఛాలెంజ్ని దేవుడు యాక్సెప్ట్ చేసిండు?
అది నేను అడుగుతున్న ప్రశ్న. దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేసి? ఆయన టెంప్ట్ కాలే, ఓకే, ఆయన యోబుని అలగాలని కోరుకోవట్లే, కానీ ఎందుకు చేసిండంటే దేర్ ఈజ్ ఎ కాజ్. ఒక 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 ప్రణాళిక, ఒక ఒక కారణము దేవుడికి ఉందంట. ఆయన ఎటువంటి దేవుడు అంట? చదువు మాది ఒకసారి 147 5వ వర్షం ఒకసారి మళ్ళీ ఒకసారి చదువు. 147:5 కీర్తనలు. లైవ్ వెళ్తుందా హరీష్? వెళ్ళట్లే కదా, రికార్డింగ్ అవుతుంది కదా. ఆ, 147 5వ అధ్యాయము. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానంకి ఏం లేదంట? మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. మరి అలాంటి వాడు ఎట్లా అంటే ఒక్కొక్క వ్యక్తిని ఎంత లోతుగా ఒక్కొక్క వ్యక్తి మీద ఆయన కనుచూపు ఉంటుంది. చుక్కల మీదే ఇట్లా ఇట్లా చూస్తూ ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా కాపాడుతున్న దేవుడు స్టిల్ టుడే. సన్సెట్ ఉంది, సన్ రైజ్ ఉంది కదా. ఇంత ఉన్న తర్వాత దేవుడు మన విషయంలో పొరపాటు చేయవాడు కాదంట. ఒక వచనం ఉంటుంది, పిలిచిన వాడు పశ్చాత్తాప పడడు. చూద్దాం కీర్తనలు 139:23. కీర్తనలు 139:23. కీర్తనలు 139:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఎవరంటారు ఈ మాట? దావీదు అంటుండు. ఏమంటుండు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నా హృదయం నువ్వు తెలుసుకో. నా హృదయం ఇప్పుడు ఏ రీతిగా ఉందో నువ్వు తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. హృదయము ఆలోచన డేంజర్. ఏంది? హృదయం అంట, ఆలోచన అంట చాలా డేంజర్ అంట. మనం అనుకుంటాము, అన్నా నేను ప్రేయర్ చేస్తున్నా, నేను కరెక్ట్గా ఉన్నా, నేను అన్నీ చేస్తున్నా, అది నాకు కనిపిస్తున్నావు నువ్వు, కానీ దేవుని దృష్టిలో. అందుకే దావీదు అంటుండు, అందరిలో నేను గొప్ప రాజుగున్నా, మహాసైన్యం ఉన్నట్టుగా కనిపిస్తున్నా, అంత బాగానే ఉంది, కానీ నా హృదయం చూడయ్యా భయముతో నిండిపోయింది, నా ఆలోచనలు చూడయ్యా వణుకుతున్నాయి, నాకు సహాయం నువ్వు కావాలా. మీ సేవకుడు ఇక్కడ గంభీరంగా వాక్యం బోధిస్తున్నట్టు నీకు కనిపిస్తుంది. మీ సేవకుడు టక్కు ఆయన వేసుకున్న అంత అపీరెన్స్ సూపర్గా కనిపిస్తుంది, కానీ ఆయన వెనుకున్న పోరాటము నీకు కనిపించట్లే. ఇన్ ద సేమ్ వే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, వాక్యం వింటున్నావు, ఎస్ ఏమైనా అంటున్నావు, నీకున్న విశ్వాసం నాకు భలే రోషం నాకే పుట్టిస్తుంది. నువ్వు కొన్నిసార్లు మీరు చెప్తున్న సాక్ష్యాలు నాకు సిగ్గులేదా, వీరికున్న సాక్ష్యంలో కొద్దిపాటు విశ్వాసం ఉన్న ఈ యొక్క పోరాటాన్ని నేను అధిగమించేటోనేమో అనే ఆలోచన నాకు వస్తూ ఉంటుంది. అంటే వి లుక్ ఆన్ టు ద అవుటర్ అపీరెన్స్, పైనున్న వాటిని చూస్తుంటాం, కానీ దావీదు అంటుండు, దేవా నువ్వు హృదయాన్ని చూసేవాడు కదా, ఒకసారి నా హృదయాన్ని చూడవా, నా ఆలోచనలను పరీక్షించవా అంటుండు. చూద్దాం సామెతలు 17:3. సామెతలు 17 సామెత 3. వెండికి మూస తగినది, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని పరిశోధించేటోడు పక్కనోడు ఎవరైనా ఉండనుకో, ఈ లోకంలో World War III అయిపోతుంది. ఎందుకంటే భార్యనేమో భర్త ముందర కూర్చొని, నాయన బంగారం అమ్మ నువ్వేం తింటావు నాన్న, నీకు ఇష్టమైంది ఏమి వండి పెట్టాలా, మై స్వీట్ డార్లింగ్ అంటూ ఉంటుంది, కానీ లోపల ఏం తిట్టుకుంటుంది తెలుసా, ఈడింత మెన్యూ చెప్పిండు నాకు, ఈ అమ్మ ఈడు ఎప్పుడు ఇంతే, ఈడు నన్ను అసలు పట్టించుకోడు, నా శ్రమ చూడడు, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చినా వీడికి గొడ్డి చాకరీ చేయాలని లోపల అనుకుంటుంటుంది. ఒకవేళ ఆ భార్యకు ఆ వరం ఉందనుకో, ఆ భర్తకు ఒక వరం ఉందనుకో, హృదయ పరిశోధన చేసే వరం ఉందనుకో,
అప్పుడే పీక కోసి చేతిలో పెడతాడేమో మరి. అండ్ ఇన్ ద సేమ్ వే భార్య కూడా అదే రీతిగా ఉందనుకో, భర్త హృదయమో తెలిసిపోతుంది. అందుకే దేవుడు అంట ఆ గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదంట, ఆయన దగ్గరనే ఉందంట. ఈ లోకంలో నీ హృదయాన్ని పరిశోధించువాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది యేసే మటుకే, సేవకుడు కూడా చేయలేడు. చాలాసార్లు తల్లి ఒక మాట అంటుంది. ఏమంటుంది తెలుసా? అరే ఇంకొక ముద్ద పెట్టుకోరా అంటుంది. అంటే వద్దమ్మా, కడుపు నిండిపోయిందా. అరే నువ్వు నా కడుపులో పుట్టినవురా, నాకు తెలియదా నువ్వు ఎంత తింటావో అంటదా అన్నదా తల్లి? మీ తల్లి అన్నదా అనలేదా? నాకు తెలుసు నువ్వు ఎంత తింటావో. ఇన్ ద సేమ్ వే నీ పరలోకపు తండ్రి నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావు ఆయనకు తెలియకుండా ఉండదు. నువ్వు పడుతున్న వేదన, నువ్వు వెళ్తున్న పోరాటం, నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రతిదీ ఆయన చూస్తుండు. కానీ దేవుడు నీ జీవితంలోకి సాతాన్గాడు విసిరిన సవాలుకి దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేసిండు అంటే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో యోబు విషయంలో ఎందుకు ఆ సవాల్కి దేవుడు ఓకే అన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నేను బైబిల్ ప్రకారంగానే వెళ్తున్నా కదా, నేను నా సొంతంగా ఏమి వెళ్ళట్లేదు కదా. ఈరోజు కాదు, ఎప్పటికెళ్ళా దేవుడి కృపను బట్టి. ఆమేన్. యోబు గ్రంథము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. చదువుమా. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకేయులు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. యోబు ఎట్లా చూసుకోండి తనని తాను దేవుని కంటే నీతిమంతుడిగా. నేనైతే అంటే బై బర్త్ నేను క్రైస్తవుడినే, పుట్టుక నుంచి క్రైస్తవుడినే. మా నాన్న మమ్మల్ని అందరినీ ఇట్లా అంటే మెథడిస్ట్ చర్చ్కి తీసుకెళ్ళేటోళ్ళు. లైవ్ లేదు, దేవుని స్తోత్రం, రైట్. చర్చ్కి వెళ్ళి కూర్చుంటుండే, యోబు గురించి చెప్తుండే. యోబుకు పరీక్షలు, హింసలు, దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకెళ్ళిపోయాను, ఈ డైలాగ్ చాలా ఫెమిలియర్గా ఉంటుండే. ఇదంతా ప్రీచ్ చేస్తుండే. అక్కడి వరకే నాకు తెలుసు, ఆ లిమిట్ వరకే తెలుసు. ఏంది? దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకెళ్ళిపోయాను, వీడి వరకు తెలుసు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కొద్దిగా దేవునిలోకి ఎదిగిన తర్వాత ఏం నేర్చుకున్నా? యోబు నీతివంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, తూర్పు దేశం అంతట్లో గొప్పవాడు, ధనికుడై ఉండేను అని తెలుసుకొని అక్కడి వరకు వచ్చింది. కానీ మొన్నటి దినమున దేవుడు వాక్యంను ధ్యానిస్తుండగా, దేవుడు వాక్యంను చదువుతుండగా దేవుడు నాకు బయలుపరిచింది. మీకు తెలిసే ఉండొచ్చు, మీకు తెలియదని నేను అనుకోవట్లే, కానీ మీకు తెలిసి ఉండొచ్చు. కానీ దేవుడు తిరిగి ఈ వాక్యంను ఎందుకు మాట్లాడమంటుండంటే, మన జీవితంలో మనకి ఎప్పుడైనా పరీక్ష వచ్చింది, మనకు ఒక సవాలు వచ్చిందంటే దేవుడు అనుమతి లేనిది ఏది రాదు. ఆయన అనుమతి లేదంట తల వెంట్రుక కూడా రాలదంట. ఆయన అనుమతి లేదంట రాలడం పక్కకు పెట్టాడు. మొన్నటి దినమున, ఓకే, ఇది మళ్ళీ సీరియస్గా తీసుకోదు, ఓకే, కొద్దిగా మిమ్మల్ని నవ్వించడానికి ఈ మాట చెప్తున్నా. దేవుడు మన తల వెంట్రుకలన్నింటినీ లెక్కించి ఉన్నాడు బ్రదర్ అని ఒక బ్రదర్ అన్నాడు. సేవకులు అందరం కలుసుకున్నాం. అన్న ఆ రోజు ఫోన్ చేసిండే, సేవకులు అందరం కలిసి ఉన్నాం. ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నాం, అంతే అయిపోయింది. ఓకే, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక టీ తాగుతున్నాం, క్యాజువల్గా టీ తాగుతున్నాం. అక్కడ ఒక బ్రదర్ వచ్చి నుంచోండు. ఆయనకు బట్టతలు ఉంది, అక్కడక్కడ కొన్ని మొలిచి ఉన్నాయి. అయితే బ్రదర్, ఈయన తల వెంట్రుకలను లెక్క పెట్టడం అంటే ఈజీ, కానీ మన తల వెంట్రుకలు
కొద్దిగా కష్టకరమే కదా అన్నట్టుగా అనిపించింది. ఆయన అంటే అక్కడక్కడ ఒక 2-3 ఉన్నాయండి, అవి ఉట్టిగానే మనం లెక్క పెట్టవచ్చు. కానీ మన తల వెంట్రుకలు లెక్క పెట్టాలంటే స్త్రీలకు బాగా తెలుసు. మీరు గ్రూమింగ్ చేసుకున్నప్పుడు ఆ కోమ్కి కొన్ని వస్తాయి కదా, అంత స్ట్రాంగ్ ఏం కాదు కదా, అదేంది కుంకుడుకాయలు ఏం వాడట్లేదు. సో అవి వచ్చినప్పుడు అయ్యో ఇంత జుట్టు ఊడిపోయిందని అనుకుంటారు, కానీ ఆ జుట్టును లెక్క పెట్టగలుగుతారా? కానీ దేవుడు అంటుండు, నేను మీ తల వెంట్రుకలను కూడా లెక్కించి ఉన్నాను. అంటే హౌ మచ్ కేర్ హీ డస్. ఆయన ఎంత నీ పైన ఫోకస్ ఉంచి ఉన్నాడు కదా. సో దేవుడు ఉట్టిగానే శ్రమను తీసుకొచ్చి పెట్టాడు, కానీ శ్రమ వచ్చిందంటే కారణం ఉంటుంది. ఆ శ్రమలో నేను ఏం చేస్తుండే తెలుసా, చెక్కుతున్నాడు. ఆ శ్రమ ఎప్పుడు వస్తుందో తెలుసా, దేవుణ్ణి మనం పక్కకు పెట్టి నేనే పోరాడతా, నేనే ప్రార్థన చేస్తా, నేనే ఉపవాసం ఉంటా, నేనే బైబిల్ చదువుతా, అందుకే ఏదైనా సాధించగలుగుతా అని వస్తా చూసావు నీకు. అప్పుడు దేవుడు అంటాడు, కొంచెం కంచె పక్కకు తీస్తా, సాతాన్ కమాన్, యూ క్యాన్ డూ వాట్ యూ క్యాన్. నువ్వేమైనా చేసుకో కానీ ప్రాణం తీయకు. నువ్వేమైనా చేసుకో, వాళ్ళ సంఘానికి రాకుండా ఆపొద్దు. నువ్వేమైనా చేసుకో, వాళ్ళ ఇంట్లో ఇది తీసేయకు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సాతాన్ గారికి పెట్టి వదులుతాడు అనమాట. మరి యోబు విషయంలో జరగడానికి కారణం ఏంటి? యోబు నీతిమంతుడు అని దేవుడే కదా ప్రింట్ వేసిండు. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుడి కంటే నీతిమంతుడు అని అంటుండు. అంటే ఇది ఎవరి ఆలోచన? ఎవడి గుణాలు ఇవన్నీ? సాతాన్ గాడి గుణాలు. సాతాన్ గాడు ఏమనుకోండు, దేవుడి కంటే నేనే గొప్పోండి. అందుకే ఏం చేసిండు, పక్కనోడికి చెప్పు లాత్మారాను లాగి గువ్వ మీద నీడు. అందుకే వాడు పడిపోయాడు. ఇన్ ద సేమ్ వే యోబు కూడా అదే చేయాలనుకోండు, కానీ దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అంట. అందుకే మనం పుట్టక ముందే ఒకటి రాయబడి ఉంది బైబిల్లో, ఏం తెలుసా, నీ గత పాపములు, ప్రస్తుత పాపములు, చెయ్యబోతున్న పాపములను దేవుడు తూడ్చివేసి ఇక జ్ఞాపకము చేసుకోనని అన్నాడంట. నేను పుట్టలే నా పాపాలు ఎట్లా పోయినాయి? ఏసే అంట భూమి ఏర్పరచబడక ముందే ఆయన శిలువ రక్తము చిందించడం ఆయన చూశాడు. నువ్వు బలహీనుడిగా ఉంటావు, నువ్వు పాపం చేస్తావు, ఆ పాపం కోసం రక్తము చిందించాలని అప్పుడే ఆయన తీర్మానించుకోండు. అర్థమైందా? అందుకే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఎట్లా చదవాలి తెలుసా, దేవుడు నా కోసం శిలువ మీద రక్తము కార్చినాడు, నేను పరిశుద్ధుడను, ఆ రీతిగా చూసి చదవాలంట. అప్పుడు నువ్వు ఆ రక్తము కార్చిన విలువ నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకంటే అంటే చాలామంది ఏమనుకుంటారంటే, బైబిల్ ఉంది కదా, చదువుతలే అని ఈరోజు చెప్పిన వాక్యము వారంలో ఒక్కసారి చదవరు, ఇక్కడ బోధింపబడిన తర్వాత. పాత కాలంలో ఏముంటుండే తెలుసా, బైబిల్ ఇంత సింపుల్గా ఇంత చిన్నగా ఉండకపోతుండే. మనం మా బాబుకి చిన్న బైబిల్ కొనిచ్చిన, ఇంతది కీచెన్ లాంటిది, అంత ఈజీగా క్యారీ చేసుకునేటట్టుగా వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు అంట యెషయా గ్రంథం ఒకటే ఒక 5-6 మంది ఇట్లా మోసుకొని తీసుకెళ్ళి మందిరంలో పెడితే, ఆ మందిరంలో అది తీసి చదవడానికి ఎవరు పడితే వాళ్ళు ముట్టడానికి వీలేదంట. ఆ గ్రంథాన్ని ఎవరైనా ముడితే చచ్చిపోయేటోళ్ళంట. కాబట్టి లేవీయులు వారికి మట్టుకే ఆ స్థానం ఇచ్చిండంట దేవుడు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు తెరిచి అది చదివి బయటకు వచ్చి చెప్పేటోళ్ళంట. కానీ ఇప్పుడు ఇంట్లో ఎన్ని బైబిల్ ఉంటాయండి అన్నా? నువ్వు బైబిల్ గురించి అడగకన్నా, ఇంటికి ఎన్ని ఫోన్లు ఉంటాయని అడుగు, అప్పుడు చెప్తాం మేము. నాకొక ఫోను, మా బాబుకి ఒక ఫోను, మా ఆయనకు ఒక ఫోను, మా చెల్లికి ఒక ఫోను. ఎన్నిసార్లు ఫోన్ వెలుగుతుందని అడగనా చెప్తాం, ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడతామని అడగనా చెప్తాము. ఫోను బాగాలేకపోతే మేము ఎంత బాధపడతామో చెప్పన్నా మేము చెప్పగలుగుతాం. ఫోన్ పోతే ఎంత మా మనసు విలవిలలాడుతుందో అడగనా అది చెప్తాము. ఒకవేళ ఫోన్ పోతే మళ్ళీ ఫోన్ కొనియాలని రక్తము మా ఇంటో లేదా ఎట్లా తాగుతామో అడగనా అది చెప్తాం. కానీ నువ్వు బైబిల్ ఎన్నిసార్లు తీసి చదువుతావు అని అడుగు చెప్పలేమన్నా. ఎందుకంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా. అవునా అండి? ఎన్ని నెత్తులు ఊపుతారు?
నేను గమనిస్తున్నా, ఎన్సీ చేసిన ఫ్యామిలీ గ్రూప్లో ఎంతమంది ఉదయకాలంలో వాక్యం పెడుతుందో నేను చూస్తున్నా. మీ ఆత్మీయత ఎంత మండుతుందో తెలుసు, కానీ నాకంటే గొప్పగా పరిశోధించువాడు. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ఒబే. ఇక్కడ నుంచి వస్తుంది స్వరము, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు చెప్తున్నారు కదా, పాస్టర్ గారు మొత్తుకుంటాడు కదా, పాస్టర్ గారు అంటాడులే కానీలే అనుకోవచ్చు. కానీ కనబడని స్వరం ఒకటి ఉంటుంది. కనబడని దేవుడు కనిపించే పాస్టర్ తోటి కొన్ని మాట్లాడిపిస్తుంటాడు. విధేయత చూపెట్టు, అప్పుడు నీ ఆత్మ మండుతుంది. ఉట్టినే మండుతుందా? నువ్వు వాక్యం ధ్యానించవు, వాక్యం నువ్వు పట్టుకొని ఉండవు, ఏం చేయవు. మళ్ళా బ్రదర్ ఐఎమ్ స్టిఫ్, నేను విశ్వాసంలో గట్టిగా ఉన్నా, నేను బలంగా ఉన్నా, నేను ఇది నేను అది అంటే శ్రమ వచ్చినప్పుడు తట్టుకునే సామర్థ్యం ఎందుకు లేదు? మీరు నమ్మరండి, మీరు నమ్మరు. కొన్ని కొన్ని యుద్ధాలు సేవ చేసేటోళ్ళకి ఎట్లుంటాయి అంటే, యోబుకి 1%, యోబుకి 1%. సేవకులు భార్యకు పంచుకోలేరు, తండ్రికి పంచుకోలేరు, తల్లికి చుట్టాలకు పంచుకోలేరు, పక్కన స్నేహితుడికి పక్కన ఉన్న సేవకుడు కూడా చెప్పుకోలేరు. ఇంకో అక్క చూడు నిద్రపోతుంది, సాతాన్ గారు జోలో కొడుతుంది, మంచిగా అక్కకు చెప్పండి, సాతాన్ గారు జోలో కొడుతుంది అక్క, కొట్టద్దని చెప్పి దూరం నుంచి వచ్చిన అక్క వాక్యం విను. నిద్ర వచ్చింది అనుకో, నుంచొని విను, ఏం బాధలేదు, కానీ విను. ఈ చర్చ్లో ఫ్రీ టికెట్ అందరికీ, మందు తీసుకొచ్చి అక్కడ కూర్చొని తాగుతూ కూడా వినొచ్చు. నా ఏందన్న ఈ మాట? మరి తాగేటోడికే కదా వాక్యం కావాలా, తాగినోడికి అవసరమా? నీతిమంతుడికి దేవుడు అవసరమా? అవసరం లేదు. పాపికే అవసరం. డాక్టర్ ఎవరికి అవసరం? రోగులకే అవసరము, ఆరోగ్యవంతులు కాదు. ఈ మాట చెప్పినందుకు పరిచయాలు సదుకాలు రాయలేసి కొట్టాలనుకున్నారు పాపం ఏసైని. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నాకేం బాధలే ఈ విషయంలో. గ్రేస్, ఆమేన్. సో మనము చాలా విషయాలలో మనల్ని మనము నీతిమంతులుగా, పర్ఫెక్ట్గా, నేను ప్రేయర్ చేస్తున్నా, నేను వర్డ్ చదువుతున్నా, నేను ఇట్లున్నా అట్లున్నా అనుకొని మనల్ని మనము దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటుంటాం. చూసుకొని దేవుడిని అంటాం, దేవా మరి నాకు ఎందుకు ఇది ఇయ్యలే, నేను నీలో ఉన్నా కదా, మరి నాకెందుకు ఇది చేయలే, అదెందుకు చేయలే, ఇదెందుకు చేయలే. అప్పుడు దేవుడు అంటాడు కదా, నీ నీతిని నువ్వెందుకు చూసుకుంటున్నావు, నిన్ను నువ్వెందుకు చూసుకుంటున్నావు, నీ శక్తి కాదు, నీ బలము కాదు, నా ఆత్మచేతనే. హల్లెలూయా. నువ్వు ఏమన్నా జయించాలంటే నా ఆత్మచేతనే. మరి అందుకే యాకోబులో ఇట్లుంటుంది, ఏముంటుందంటే నువ్వు అంట ఆత్మలో వర్ధిల్లుతే అన్ని విషయాలలో వర్ధిల్లబడతాం. కానీ మనం మటుకు అన్నిటినీ వర్ధిలింపజేసుకోవాలనుకుంటాం. ఏమేమి వర్ధిలింపజేసుకోవాలనుకుంటాం? ఇంట్లో రేషన్ వర్ధిలింపజేసుకోవాలనుకుంటాం, కరెంటు బిల్లు కట్టేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటాం, ఇంకొక వాహనం కొనుక్కోవాలనుకుంటాం, ఇంకొక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, ఇంకొంచెం బంగారం కొనుక్కోవాలనుకుంటాం, ఇంకొక చిట్టి వేయాలని కోరుకుంటాం, ఇంకా అన్ని విషయాలలో వర్ధిల్లాలని కోరుకుంటాం. కానీ అది శరీరానికి సంబంధించింది. ఎప్పుడైతే నువ్వు ఆత్మను వర్ధిల్ల చేసుకుంటావో అన్ని విషయాలలో వర్ధిల్తావని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. కానీ మనల్ని మనమే ఇట్లా పైకి లేవనెత్తుకుంటుంటాం. మీకు తెలుసా బస్వన్న అంటారు ఊర్లలో, ఎడ్డుని తీసుకొని కొద్దిగా ఆయన వేషం వేసుకొని డోలు కొట్టుకుంటూ వస్తాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన గురించి ఆయనే డప్పు కొట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనల్ని మనమే డప్పు కొట్టుకుంటాం. బ్రదర్ మీకు తెలుసా ఈరోజు నేను 8 గంటలు ప్రార్థన చేసిన, బ్రదర్ మీకు తెలుసా నేను వాక్యంను పట్టుకొని ఇప్పుడు నీతిగా జీవిస్తున్నా. సారీ, ఒక్కడును నీతిమంతుడు లేడని బైబిల్ సెలవిస్తాను. ఒక్కడు లేడంట. నువ్వు ఎట్లుండాలి? ఆయన నమ్మితేనే నువ్వు నీతి అంట. హల్లెలూయా. కానీ మనమేమో ఆ నుంచి తొలగిపోతున్నాం. సో యోబు జీవితంలో అది జరిగింది. దేవుడికి తెలుసు ముందే, ఆయన ఎలివేట్ చేసుకుంటాడు, ఆయన నీతిని ఆయన చూసుకుంటాడు, నేనే నీతిమంతుడు అని చూసుకుంటాడని దేవుడు ఏం చేసిండు తెలుసా? మొదటిలోనే కంచె తీసి కొన్ని రోజులు అట్లా నడిపించిండు. ఆయన శ్రమల్లో నడిపించి అది చేసి ఇది చేసిన తర్వాత చాలా కష్టాలు అనుభవించి లాస్ట్కి ఆయన అంటాడు, నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను నీతిగున్నా, దేవుడి కంటే నీతిగున్నా, అది ఇది అంటే దేవుడు ఊరుకొని వదిలేసాడు. దేవుడు కాదు కదా. ఒక్కసారి దేవుడు పట్టుకున్న తర్వాత
నువ్వు ఎంత మురికి గుంటలో పడ్డా సరే తిరిగి నేను కడిగి శుభ్రం చేసి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఏమేన్? చాలామంది అంటారు, బ్రదర్ వదిలేండి బ్రదర్, పంది ముందర ముత్యాలు చల్లితే వేస్ట్ బ్రదర్, అది వెళ్ళి మళ్ళీ అదే బురదలో ఉంటుంది బ్రదర్. అది పంది, నువ్వు కాదు. నువ్వు దేవుని పోలికలో చేయబడ్డావు, దేవుడు గుణముల చేత నిండబడ్డావు, దేవుడు జీవము నీలోకి ఊదబడింది. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టు దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆయన పట్టుకోండి అంటే విడిచిపెట్టాడు. నువ్వు ఎంత దూరం అనబో మళ్ళీ పరిశుద్ధాత్ముడు నేను తిరిగి యూటర్న్ చేసుకొని ఆయన దగ్గరకు వచ్చేటట్టు చేస్తుంది. సో యోబు జీవితంలో ఆయన ఎక్కడికో పోవాలనుకోండి, ఎంతో హెచ్చులోకి పోయి నేను ఇది అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన కోసం ఒక వ్యక్తిని పంపాడు. చదువు మాది ఒకసారి 2వ వచనం చదువు. యోబు 32:2. అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరకేయులు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. 6వ వచనం చదువు. కావున భూజీయుడైన బరకేయులు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట్లాడసాగెను. నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. చూడండి మా ఇక్కడ అంట యోబు కోసం అంట ఎలీహును పంపిండంట. పంపి ఏం చేసిండు తెలుసా? ఆయనను దేవుడు చూస్ చేసుకొని ఆయనను దేవుడు నిలబెట్టుకొని ఈయనకు బోధించడం స్టార్ట్ చేశాడు. అర్థమైందా? ఈయనకు వాక్యము విడుదల కావడం స్టార్ట్ అయింది. ఆయన ఉన్న చీకటి కాలంలో, ఆయన ఉన్న బంధకంలో ఆయన ఏమి చూడలేకపోతుండే. యోబు ఒకటే చూస్తుండే ఆయన జీవితంలో, శ్రమ, కష్టం, వేదన. భార్య విడిచిపెట్టింది, స్నేహితులు విడిచిపెట్టారు. ఒకడు ఆయనకి అరే ఇట్లా చేయరా బాబు అని చెప్పేటోడు కూడా లేడు. గూగుల్ కూడా చెప్పట్లే టేక్ లెఫ్ట్ టేక్ రైట్ అని. మొత్తం జిందగీ మొత్తం చీకటితో నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో దేవుడు ఏం చేసిండు? ఎలీహును ఆయన కోసం లేవనెత్తుకొని ఆయన వచ్చి ఉట్టి ముచ్చట చెప్తుండా? లోకంలో ఉన్న ముచ్చట, లోకంలో ఉన్నది ఏం చెప్పట్లే. బ్రదర్ నేను నీకు ఒక 10,000 ఇస్తా, ఇది తీసుకొని షేర్ మార్కెట్లో పెట్టు, ₹1,00,000 అవుతుంది అని చెప్పిండా? లేకపోతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పిండా? లేకపోతే ఈ ఉద్యోగం చేయని చెప్పిండా? ఏం చెప్పలే. దేవుడి గురించి వాక్యం బోధించడం స్టార్ట్ చేశాడు. చెప్పిండు. ఎక్కడికి తీసుకెళ్ళిండంటే యోబు జీవితాన్ని ఒకసారి వెళ్దాం. యోబు 42:5-6 వచనాలు చదువుమా. యోబు 42:5-6 వచనాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోని బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఆ వాక్యం విని ఆయనను ఎక్కడికి తీసుకెళ్ళిండంట? పశ్చాత్తాపపడేటట్టు చేసిండంట. ఈరోజు అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? పశ్చాత్తాపపడడం. ఎప్పుడైతే నువ్వు రిపెంట్ అవుతావో దేవుడు నిన్ను రిస్టోర్ చేస్తాడంట. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడతామో దేవుడు నిన్ను తిరిగి కట్టుతాడంట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడతావో చీకట్లో నిన్ను గొప్ప వెలుగుగా ప్రకాశింప చేస్తాడంట. అందుకే యెషయా గ్రంథంలో ఉంది కదా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద హల్లెలూయా ఉదయించబడి ఉన్నది. సో ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఆ ప్రాంతంలోనే నీ మీద వెలుగు కుమ్మరించి ఆ చీకటిలో నేను ప్రకాశింపజేస్తాడంట దేవుడు. అంతేగాని ఆ చీకటిని తీసేస్తానులే, ఆటోమేటిక్గా నీ మీద వెలుగు కుమ్మరింపబడితే అది పోతుంది. సో గాడ్ ఈజ్ సెయింగ్ నువ్వు పశ్చాత్తాపపడే హృదయం కలిగిన వాడవై ఉండాలి. చాలాసార్లు మనకు అది ఉండదు. మనం అనుకుంటాం వీఆర్ ఇన్ ద రైట్ వే అనుకుంటాం. అందుకే దావీదు అంటాడు కీర్తనలు 51:1 చదువుమా. జోబ్ అంట ఆయన లిమిట్లో పెట్టుకోండు. జోబ్ రియలైజ్ కాలే, ఆయన దేవుని అర్థం చేసుకునే విషయంలో రియలైజ్ కాలే. దేవుని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలా. లిమిటేషన్స్ పెట్టొద్దు దేవునికి. ఎప్పుడు మన జీవితంలో
దేవుడి జ్ఞానము అత్యున్నతమైనదని మనం గ్రహించుకోవాలా, రైట్? కీర్తనలు 51:1. ఒక్క నిమిషం అమ్మా. యోబు పడిపోవడానికి కారణం ఏంది? సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. ఆయన సెల్ఫ్గా ఆయననైనా ద్వేషించుకోండు తెలుసా? ఆయననే ద్వేషించుకోండు, ఆయననే నీతిమంతుడిగా చూసుకోండు, ఆయనే బలహీనుడిగా అన్నీ ఆయననే చూసుకుంటుండు. కానీ ఆయననే చూసుకున్నప్పుడు ఎవరిని చూస్తున్నట్టు? ఈ దేహము ఆయన ఆలయంను. అంటే నిన్ను నువ్వు నేను పనికిమాలలో ఉన్నన్నా అది దేనికి దారి తీస్తుంది? దేవుడు ఆలయాన్ని అన్నట్టు నువ్వు. అర్థమైందా? సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో చాలాసార్లు మనల్ని మనం అనుకుంటాం, కానీ ఈ దేహము కూడా నీది కాదు, ఆయనదే. ఆయన దీన్ని కొన్నాడంట దీన్ని. హల్లెలూయా. దీన్ని కొన్నాడంట. చాలామంది అంటారు, అన్నా పాపము బై మిస్టేక్లో చేసేసిన అయిపోయింది అని అంటుంటారు. కానీ నిజముగా పాపానికి ఉన్న విలువ చాలా భయంకరమైందంట. ఏంటంటే తెలుసా? పాపము కొనబడ్డదంట. ఎవరి ద్వారా కొనబడ్డదంటే తండ్రి అంట కుమారుణ్ణి వెలగా చెల్లించి ఆ పాపాన్ని కొని నీతిగా చేసిండంట. హల్లెలూయా. అది సిలువ మీద జరిగింది. అంటే పాపము ఉట్టిగా నీతిగా మార్పోలే. ఇట్ హ్యాస్ బీన్ పేడ్ ద ప్రైజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వెల చెల్లింపబడడం ద్వారా ఆ పాపము, నీ మీద ఉన్న పాపము నీతిగా మారబడ్డది, ఉట్టినే మారబడలేదు. అందుకే జస్ట్ డోంట్ టేక్ ఇట్ లైట్. ఆయన నిన్ను నువ్వు చూసుకోకు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నేను పాపిష్టోని, నేను దరిద్రుని, నేను అది దాన్ని ఎప్పుడు కూడా నీ నోటితోటి అనకు. నీ నోటితోటి నిన్ను నువ్వు అనకు. ఎందుకు? నిన్ను అంటే ఆలయాన్ని అంటున్నట్టే, దేవుణ్ణి అంటున్నట్టే నువ్వు. సో నెవర్ కర్స్ యువర్ సెల్ఫ్. ద డివైన్ గ్రేస్ ఈజ్ అపాన్ యూ. ఆమేన్. ఆయన అత్యధికమైన కృప నీ మీద పనిచేస్తుంది, చేస్తుంది కూడా. హల్లెలూయా. చూద్దాం, చదువుమా. కీర్తనలు 51:1. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములను తుడిచివేయము. దావీదు ఈ ప్రార్థన చేస్తుండు. ఎందుకని ఈ రీతిగా ప్రార్థన చేస్తుండంటే, రిపెంటెన్స్ ఎప్పుడు దేనికి సంబంధించిందంటే, రిపెంటెన్స్ ఇట్ బిలాంగ్స్ టు 2 things. ఒకటి మైండ్, ఒకటి హార్ట్. ఈ 2 మారితేనే తప్ప నువ్వు పశ్చాత్తాప దేవుణ్ణి కోరలేవు. ఎప్పుడైతే ఈ 2 మారుతాయో, ఏది నీ మైండ్, నీ హృదయం ఎప్పుడైతే మారుతుందో అప్పుడే దేవుని పశ్చాత్తాపం అడగగలుగుతావు. అది మారాలంటే ఏం కావాలా? వాక్యం కావాలా. అందుకే దేవుడు ఏమని ప్రార్థన చేయమన్నాడు? నా అనుదిన మన్న నాకు దయచేయము. మనం ఆదివారం ఒక్కరోజే వాక్యం వింటే సరిపోతుందా? మీరు గమనించారు. అందుకే గాడ్ మేడ్ మీ బిఫోర్. మీకు బోధించక ముందు దేవుడు నాకు నేర్పించింది ఏందో తెలుసా? ఆదివారం వాక్యం చెప్పి గమ్మున కూర్చోకు, నువ్వు ప్రతిరోజు వాక్యం బోధించన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మరు, ప్రతిరోజు నేను వాక్యం బోధిస్తున్నా. ఎవరికన్నా మీ ఇంట్లోకా అని అడగచ్చు. ఇంట్లోలో కాదు, బయట ఎవరు నాకు దొరకలేదు అనుకోండి, ఎవరు కనబడట్లేదు, ఎవరు దొరకట్లేదు అనుకోండి, ఒక వ్యక్తిని, అడకతినే వ్యక్తిని చూస్ చేసుకొని ఆయనకెళ్ళి ఒక ప్యాకెట్ పెట్టి అన్నం పెడితే వాడు వింటాడు కదా నా మాట. అన్న కొద్దిసేపు నా మాటలు వింటా అంటాడు. యేసయ్య గురించి బోధించి వస్తున్నా, తృప్తి. హల్లెలూయా. సో ప్రతి దినము వాక్యము వినువాడవై ఉండాలా, బోధించువాడు. అంటే నీలోకి వచ్చింది నీలోంచి బయటికి వెళ్ళాలంట. అప్పుడే ఫ్రెష్గా ఉంటావు అంట. నువ్వు నీటి ఊటలు ఉబ్బుకాల, అది నీలోనే ఉండిపోతే ఏమవుతుంది చెప్పు? పక్కనోడికి మురిగిపోతుంది. విని ఉట్టి కూర్చోకి, ఇక్కడ వెళ్ళి నీ పని చాలా ఉంది భూమి మీద, వెళ్ళి వాక్యం బోధించు, అనేకులకి రక్షణను చూపించు. హల్లెలూయా. ఎన్ని రోజులండి వస్తాము, కూర్చుంటాము, వాక్యం వింటాము, పోతాము. లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. యెహోవా వెలుగు నీ మీద ఉదయించెను. ఆయన వెలుగు వచ్చింది నీ మీద, ఆయన వాక్యం నీకు విడుదలవుతుంది, దాన్ని బయటికి దీ ఇంకా. ఆమేన్. హల్లెలూయా. చూడు, దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తుండే. ఏమని? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. పశ్చాత్తాప ప్రార్థన అంటే ఇది రిపెంటెన్స్ ప్రేయర్ అంట. చదువు ఇంకొకటి 10వ వచనం చదువు.
దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి ఏమడగాలి తెలుసా? దేవా నూతనమైన మనసు నాకు దయచేయి, నూతనమైన విశ్వాసం నాకు దయచేయి, నూతనమైన బలము నాకు దయచేయి, నూతనమైన పరిశుద్ధ తలంపులు నాకు దయచేయి, నూతనమైన ప్రార్థన జీవితం నాకు దయచేయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రీతిగా అడుగుతో నీలో ఆత్మ మండుతూ ఉంటుందంట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అసలు ప్రార్థనే చేయమా, ఇంకా నూతనమైంది ఏం అడుగుమంటావు బ్రదర్ నన్ను? ఒకవేళ ప్రేయర్ చేయకపోతే ఏమవుతుంది? ఒకవేళ బైబిల్ చదవకపోతే ఏమవుతుంది? ఎప్పుడు చేసిన ప్రేయర్ గాడ్ బ్లెస్ మీ, గాడ్ బ్లెస్ మై ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ మై స్కూల్, గాడ్ బ్లెస్ మై డ్యూటీ అని అంటే ఏమవుతుంది? అదే ప్రేయర్ చేసుకుంటున్నాను, అదే ప్రేయర్ చేస్తున్నా అంటే ఏమవుతుంది? చల్లారిపోతావు. తర్వాత ఏమవుతుంది తెలుసా? నేను ప్రేయర్ చేస్తున్నా. తర్వాత ఏమవుతుంది తెలుసా? కంచె దొలిగిపోతుంది. ఏమవుతుంది? దేవుడు సవాల్ విసరడం జరుగుతుంది. ఏమవుతుంది? నీకు నువ్వు సెల్ఫిష్నెస్ చూసుకుంటుంటావు, దేవుడు తగ్గిపోతాడు, నువ్వు పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రతిదినమంట నూతనమైన హల్లెలూయా ప్రార్థన జీవితం కావాలయ్యా, నూతనంగా వాక్యం చదువుతుండగా నీ మాట నాకు కావాలయ్యా అని అడగాలంట. అరే మన దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు ఎప్పుడు దేవుడు వాక్యం తీసి చదువు, నీతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. మొన్న శుక్రవారం రోజు జూమ్ కాల్ ఇక్కడ నుంచి పెట్టకుండా ఇంట్లోంచి పెట్టిన. అదే ఆ రోజు దేవుడు నాకు కొత్తగా వాక్యం బోధించాడు. ఏంటో తెలుసా? ఎంతమంది ఇక్కడ దేవుడి స్వరం విన్నారు? ఎంతమంది దేవుడి స్వరం విన్నారు? 1 2 ఇంకా అంతేనా? ఇద్దరే విన్నారా? విన్నావా? మీరు వినలేదా సిస్టర్? ఫ్రైడే కాదు, మామూలుగా దేవుడి స్వరం విన్నారా ఎవరైనా ఇక్కడ? అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఓకే. దయ్యం స్వరం ఎవరన్నా విన్నారా? విన్నారా? ఏ రీతికి విన్నారు చెప్పరా? ఒక ఎక్స్పీరియన్స్. మీ అమ్మ పడుకుంటుంది, అది మాట్లాడడం స్టార్ట్ చేసిందా? సూపర్. ఇంకెవరన్నా విన్నారా దయ్యం స్వరం? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే దేవునిలో ఉన్నవాడు దేవుడు స్వరం వినగలుగుతాడు, దయ్యం స్వరం కూడా వినగలుగుతాడు. అండ్ ఏది దేవుడి స్వరమో ఏది అపవాది స్వరమో రికగ్నైజ్ చేయగలుగుతాడు వాడు. అయితే మొన్న ఒక దురాత్మను ఎల్లగొట్టడానికి వెళ్ళినప్పుడు యవ్వనస్తుడు అండి, 23 సంవత్సరాలు ఆయనకి. ఎన్ని? 23 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి నిద్ర లేదంట. మెరిట్ స్టూడెంట్, డిస్ట్రిక్ట్ టాపరు. బెడ్రూమ్లో కూర్చుంటే బయటికి రాడు, రాత్రంతా పడుకోడు. వాళ్ళ అమ్మని గొడ్డును కొట్టినట్టు కొడతారు. నేను ఎక్కడైనా భర్త భార్యను కొట్టడం చూసినా కానీ తల్లిని కొట్టే కొడుకుని చూలే, అది కూడా గొడ్డును కొట్టినట్టుగా. వాళ్ళ అమ్మ భయపడుతుంది వాడిని చూసి. మరి ఎంత డీసెంట్గా ఉంటాడంటే మిస్టర్ పర్ఫెక్ట్ లానే ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, మీరు హృదయం చూసి పరిశోధించేవారు కాదురా బాబు, నేను పరిశోధించేటోడిని అంటాడు దేవుడు. సో ఆ బ్రదర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏందయ్యా నీ ప్రాబ్లం అంటే, 3 సంవత్సరాల నుంచి కొన్ని స్వరాలు వింటున్నాను నేను, నాకు కొన్ని వినిపిస్తుంటాయి అని చెప్పాడు. ఆ వ్యక్తిని ఎవరైతే తీసుకొచ్చిర్రో ఆయన అడిగిన, ఏమైంది బ్రదర్, ఏంది ప్రాబ్లం అంటే, అన్నా నీకు తెలియదన్నా, ఇక్కడికి తీసుకొచ్చే టైం కూడా నేను తయారవుతున్నా, నేను షర్ట్ వేసుకొని కోంబింగ్ చేసుకుంటున్నా, పక్కనే కూర్చోండు. అడిగిన ఆయనని, ఏంద్రా ఇప్పుడు కూడా నువ్వు స్వరం వింటున్నావా, ఏమన్నా అంటుందా నీతోటి అంటే, ఆ దయ్యం అనిందంట, ఇటు సోకులు ఎక్కువైతున్నాయి, సోకులు మానే అన్నదా. ఎవరైతే దూకొని షర్ట్ వేసుకుంటుండ ఆయనకి ఇంకా అంతే కదా, గమ్మున తీసుకొని వచ్చిండంట, చర్చికి తెచ్చిండు. ఏం చేయలే, ఆయనకి వాక్యం బోధించినాం, చిన్న ప్రార్థన చేసిన, ప్రభు బలి ఇచ్చిన, ఆయనతోటి కన్ఫెషన్ చేపించి ప్రభు ఇచ్చిన తర్వాత, బ్రదర్ ఏమైనా వినిపిస్తున్నాయి స్వరాలు అని అడిగిన. అన్నా మీ దగ్గర వచ్చి కూర్చోన్న కన్నా ముందు ఒక స్వరం వినిపించింది, తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ గంటన్నర అయింది, ఒక స్వరం కూడా వినిపిలే అన్నాడు. అంటే ఏంటి ఆ లాస్ట్ స్వరం ఏం విన్నావు అంటే,
ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటుర్రు అన్న. ఏమని మాట్లాడుతున్నారు అంటే వీడితోటి ఉంటే మనకు కష్టాలే, వీడిని విడిచి వెళ్ళిపోదామని అన్నారు అన్న. హల్లెలూయా. వీడితో ఉంటే మనకు కష్టాలే, అందుకే వీడిని విడిచి వెళ్ళిపోదాం. హల్లెలూయా. సో వాట్ ఐ వాంట్ టు సే యు ఇస్, నువ్వు ఒకవేళ అంటే నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వే గొప్పగా కనిపిస్తుంటావు, నువ్వే తోపుగా కనిపిస్తావు, పడిపోతావు. సాతాన్ గాడికి ఆస్కారం ఇవ్వబడుతుంది, ఛాలెంజెస్ వస్తాయి. కానీ ఆ బ్రదర్ తోటి ఎప్పుడైతే, ఆ దురాత్మ పట్టిన బ్రదర్ తోటి ఎప్పుడైతే పశ్చాత్తాప ప్రార్థన చేయించినామో వెంటనే స్టోరీ మారిపోయింది, వెంటనే విడుదల వచ్చింది. పశ్చాత్తాపం అనేది చాలా పవర్ఫుల్. హల్లెలూయా. మనల్ని మనం చూసుకోవద్దు, ఎప్పుడు కూడా దేవుని ముందర పెట్టుకో. నీకు ముందుగా దేవుని పెట్టుకో. నీ ఆశ్రయం ఎవరు కావాలా? దేవుడు కావాలా, నరుడు కావద్దు. ఎంత కష్టం రాని, ఎంత బాధ రాని, ఎంత వేదన రాని, నేను చెప్తున్నా, సేవకుడు కూడా కావద్దు. ఈ సంఘంలో ప్రేయర్ పాయింట్లు ఉండొద్దు, స్తుతి ఆరాధన పాయింట్లు ఉండాలా, సాక్ష్యము పాయింట్లు ఉండాలా. చాలామంది ప్రే టవర్లు కడతారు. మనం ప్రే టవర్లు కట్టద్దు, సాక్ష్యం టవర్ కట్టాలి. రావాలొకరు సాక్ష్యం చెప్పాలి, వెళ్ళాలి, రావాలొకరు సాక్ష్యం చెప్పాలి, వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరూ మన జనరేషన్లో దేవుణ్ణి ఆశ్రయించువారుగా మనం లేవనెత్తబడాలి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో అనేక స్వరాలు మనకు వినిపిస్తుంటాయి. ఎవరైతే దేవుళ్ళు ఎదిగి ఉంటారో వాడు మట్టుకే అది ఎవరి స్వరం అనేది గ్రహించుకోగలుగుతారు. ఏ స్వరం బట్టి ఆ స్వరం వినేసి గంగరెద్దుల్లాగా ఊపేసాం అనుకో, బురదలో కాలేస్తాం. చూసాం, ఇంకొక వర్షం చూద్దాం. కీర్తనలు 51, 16, 17. నీవు బలిని కోరువాడవు, కోరిన ఎడల నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైందంట. మనం ఏమంటాము? అదొక్కటే ఉండదు మన దగ్గర, అన్నుంటాయి. గాడ్ 4 hours వర్షిప్ చేస్తా అంటావు, 10 hours ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తా అంటావు, 34 గంటలు వాక్యం చదువుతా అంటావు. వాక్యం చదువుతావు, మనసేమో హృదయం ఏమో వాట్సాప్ మీద ఉంటుంది. ప్రేయర్ చేస్తుంటావు, వాళ్ళని కలిస్తే ఈరోజు నాకు ఏదైనా డోర్ ఓపెన్ అవుతుండే కదా అని అనిపిస్తుంటుంది. నో 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 నీ విరిగి నలిగిన హృదయం అంట దేవునికి అర్పించాలంట. నువ్వు దేవుని నుంచి ఏమీ కోరట్లే, నీ విరిగిన హృదయమే కోరుతాడు. ఎప్పుడైతే నీ విరిగిన హృదయం దేవుడి చేతికి అప్పచెప్తావు, దేవుడి దగ్గరకు వచ్చి, దేవా ఈ బలహీనత నా వల్ల కావట్లే, నీ చేతికి అప్పచెప్పేస్తున్నా. ఈ ఈ ఈ యొక్క భయము నా వల్ల కావట్లే, పడడము నీ చేతికి అప్పచెప్పేస్తున్నా. ఈ యొక్క ఇదిగో యుద్ధం నా వల్ల కావట్లే, నీ చేతికి అప్పచెప్తున్నా అని విరిగి నలిగిన హృదయంతో దేవుడికి అప్పచెప్పుకుంటావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాని నుంచి ఓవర్కమ్ చేపిస్తాడు. నేను అందుకే దావీదు చాలా తెలివి కలిగిన ప్రార్థనలు చేసిండు. దేవుడి దగ్గర దావీదు మాటలంట చాలా దేవుణ్ణి ఆకర్షించేటట్టు మాట్లాడాడు. ఆ రీతికి ఎవరు మాట్లాడలేదు. అందుకే దావీదు ఏమంటుండు తెలుసా? హృదయానుసారుడు. మనం ఏమంటాము? మన 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 మాటలు అయితే ఇంకా మ్యాగ్నెట్ అతుక్కున్నట్టే ఉంటాయి. ఎందుకు ఇయ్యో, ఏం చేస్తావు, నేను ఏం చేయలే నీకు. రెస్పెక్ట్ యువర్ గాడ్ హూ పేడ్ ప్రైస్ ఫర్ యూ. ఆమేన్. నీ కోసం వెల చెల్లించిన యేసు ప్రభు దగ్గర మర్యాద చూపెట్టడం నేర్చుకో. హల్లెలూయా. చూడండి, ఆ రీతిగా మరి పశ్చాత్తాపపడిన యోబు పరిస్థితి ఏందో చూద్దాం. యోబు 42:10 చదుమా. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు
యోబునకు పూర్వము కలిగిన దానికంటే యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండంతలుగా దేవుడు తిరిగి దయచేసాడు. ఎప్పుడైతే నువ్వు రిపెంట్ అవుతావో దేవుడు తిరిగిస్తాడు. మరి నువ్వు రిపెంట్ కావడానికి ముందు దేవుడు ఏం చేస్తుండు? డార్క్ మూమెంట్లోకి తీసుకెళ్తాడు. ఎందుకు డార్క్ మూమెంట్లోకి తీసుకెళ్తుండు? చీకటిని చేసింది ఆయనే, వెలుగుని చేసింది ఆయనే. ప్రసంగి గ్రంథంలో నువ్వు చూస్తే ప్రతి దానికి ఒక కాలము ఆయన నియమించిండంట. చావుటకు, బ్రతుకుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, ప్రతి దానికి ఒక్కొక్క కాలం పెట్టిండు. మరి నీ జీవితంలో కూడా ఒక కాలం వచ్చిందంటే దానికి కారణం ఏంది? నువ్వు చీకటి కాలంలో ఉన్నావంటే దానికి కారణం ఏంది? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అని. నిన్ను నువ్వు చూసుకోకుండా దేవుడు స్వరము కోసం వేచి చూడు. హల్లెలూయా. ఏ నరుడు, ఏ సేవకుడు నాకు వచ్చి వాక్యం బోధిస్తాడు? ఈరోజు పరిశుద్ధాత్ముడు నాతోటి ఏ రీతిగా మాట్లాడతాడు? ఆ వాక్యంను నువ్వు తీసుకొని నువ్వు ప్రార్థన చేయించుండగా దేవుడు నీకు తెలియకుండానే నీలోంచి పశ్చాత్తాపడేటట్టుగా చేస్తాడు. నీలోంచి కన్నీరు కారుతూ ఉంటాయి ఆ రీతిగా. కారి దేవుడిని ఏమంటావు తెలుసా? దేవా, నీ వల్లనే నేను ఇంకా బ్రతికి ఉన్నా, నువ్వే నాకు కావాలి, నీ నుంచే నాకు సమస్తం జరుగుతుందని దేవుడి మీద ఆధారపడడం, ఆశ్రయించడం జరుగుతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో ఆ లెవెల్లోకి, ఆ స్టేజ్కి వచ్చి అక్కడ నిలబడతావో ఆటోమేటిక్గా ఫ్లడ్ గేట్ ఓపెన్ అయ్యి నీకు డబుల్ పోర్షన్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో పశ్చాత్తాపపడడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. చూడు, ఈరోజు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. సో మన లైఫ్లో అంట, ఒకవేళ ఈ రోజు నుంచి నువ్వు ఇటువంటి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి దేవుడికి నీ హృదయం అర్పించి ఆయన మీదే నువ్వు ఆశ్రయించడం స్టార్ట్ చేస్తే దేవుడు నేను ఏ రీతిగా ప్రాస్పర్ చేస్తాడో చెప్తా. రైట్? మలాకి మొదటిగా ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం చదువుమా. Genesis chapter 7 verse 11. యా. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. అది ఇంగ్లీష్లో ఏముంటుంది? హెవెన్లీ విండోస్ ఆఫ్ హెవెన్ వేర్ ఓపెన్. ప్రతి ఒక్కరు మందం విండోస్ ఆఫ్ హెవెన్ విల్ ఓపెన్. విండోస్ ఆఫ్ హెవెన్ విల్ ఓపెన్. విండోస్ ఆఫ్ హెవెన్ విల్ ఓపెన్. హల్లెలూయా. అప్పుడు పరలోకం అంట అది తెరవబడంట, ఆకాశం తెరవబడంట. 40 రాత్రులు 40 పగళ్ళు అంట వర్షం కుమ్మరింపబడ్డదంట. ఆమేన్. 40 రాత్రులు 40 పగలు వర్షం కుమ్మరింపబడ్డది, వాన కుమ్మరింపబడ్డది. అయితే ఆ వర్షం ఏం చేసింది? దేవుని యందు ఆధారపడ్డ వ్యక్తికి, దేవుని ఆశ్రయించిన వ్యక్తికి రక్షణను ఆనందించేటట్టు చేసింది. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు విధేయత చూపెట్టలేదో వారందరూ ఏమైనారు? నోహా అనే వ్యక్తి ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి అమ్మా? ఆయన కుటుంబం తప్ప ఈ లోకంలో ఎంతమంది రక్షింపబడ్డారు? ఒక్కడైనా ఆయన చెప్పిన సువార్తకు నెత్తూపిండా? ఒక్కడైనా విధేయ చూపి ప్రార్థన చేసిండా? ప్రాబ్లం ఎవరికైంది? లోకమంతా రక్షణ చూడలేకపోయాడు. నోహా తన కుటుంబము రక్షణ చూడగలిగి, ఆయన కోసము ఆకాశం తెరవబడ్డది, వర్షం కుమ్మరింపబడ్డది. వర్షానికి నీటికి సాదృశ్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. రైట్? ఇప్పుడు చూద్దాం మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి చదువుమా. మొదటి 2 వచనాలు చదువు ఫస్ట్. మలాకి 3వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నాకు ముందుగా ఒక్క నిమిషం. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ద చర్చ్. ఒక్క నిమిషం. 9 నుంచి చదువుమా. మలాకి 3వ అధ్యాయము 9వ వచనము. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచు నేయున్నారు. మళ్ళీ చదువుమా. దొంగిలుచు నేయున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు
10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెన్లు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక్కడ పాస్టర్ అనిల్ సెలవిస్తున్నానుందా? హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఇక్కడ ఉన్న గుంపులో ఎంతమంది అయితే ఇంకా ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఫైనాన్సెస్, నువ్వు ఒకవేళ ఆర్థికంగా ఇంకా నలిగిపోతూ శ్రమ పడుతున్నావు అంటే దేవుడు చెప్తుండు 10వ భాగము తీసుకొచ్చి దేవునికి ఇయ్యి. అప్పుడు ఏమవుతుందంట? ఆకాశపు వాకిట్లు తెరవబడతాయి. ఇఫ్ యూ క్యాన్ సీ ఇన్ బైబిల్, మొదటిగా ఆకాశము తెరవబడింది నోహా అప్పుడు. ఆ ఇంపార్టెన్స్ దేవుడు తిరిగి ఎప్పుడు ఇస్తా అంటుండు తెలుసా? నువ్వు 10వ భాగం ఇచ్చినప్పుడు. అరే అన్న, వై గాడ్ ఈజ్ ఆస్కింగ్ మై 10%? నా 10వ భాగమే ఎందుకు అడుగుతుండు? దేవుడు 90 భాగం అడగట్లే. నేను ఎందుకు అడగట్లేదు తెలుసా? నువ్వు ఆ 10వ భాగం ఇచ్చినప్పుడు, ఓకే, నీ దగ్గర ఆ పవిత్రంగా నువ్వు సంపాదించింది అంటే నువ్వు అనుకుంటున్నావు అది పవిత్రమే అని, కానీ అది అపవిత్రమైంది. ఎందుకంటే అనేక చేతులు మారి 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 నీ దగ్గరకు వస్తుంది. ఆ అపవిత్రమైంది పట్టుకొని దానిలోంచి ప్రథమ తీసి ఆ 10వ వంతు ఇక్కడ అప్పజెప్పినప్పుడు, దేవుడికి అప్పజెప్పినప్పుడు ఆ 90% ఏదైతే ఉందో దాన్ని నీతిగా చేసేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఇట్ విల్ బి రైచియస్. ఆ నీతిది నువ్వు వాడుతున్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుందంట. అందుకే ఆకాశం తెరవబడుతుంది, పట్టజాలనంతా దీవెన్లు కుమ్మరింపబడతాయి. ఇట్స్ నాట్ టూ ఈజీ. నేను కూడా మొన్నటి వరకు డబ్బు వచ్చినప్పుడు అంటే ఇచ్చేస్తూ వచ్చిన, ఆఫరింగ్స్ ఇస్తూ వచ్చిన. కానీ ఎప్పుడైతే మా వైఫ్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందో, ఆమెకి ఒక బడ్జెట్ నా కళ్ళకు కనిపిస్తుందో ఇంత అమౌంట్ వస్తుందని ఇవ్వాలంటే, అక్కడ ఇచ్చే బదులు నా సంఘంనే నేను డెవలప్ చేసుకోవచ్చు కదా అనే తలంపు వచ్చింది నాకు. ఏసీలు పెట్టియచ్చు కదా అదే డబ్బులతో అక్కడ ఇచ్చే బదులు, ఇంకా సంఘంలో ఈ పనులు చేయొచ్చు కదా అనే తలంపు వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? సెల్ఫిష్నెస్. నేను పని చేయాలని అనిపించింది. అదైతే ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ముత్తిండు కొంచెం. ఆ ముత్తడము ఇక్కడ ఉన్న విలియం బ్రదర్ చూసిండు, హరీష్ చూసిండు. తర్వాత దేవుడు ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపిండు. యోబు దగ్గరికి ఎట్లయితే పంపిండో అట్లా పంపిండు. కొద్దిగా వాక్యం విన్నా, బలము పొందుకున్నా, దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డా. అగైన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద 10% టు గాడ్. ఆ పర్సెంటేజ్ నేను 10 అని చెప్ప, కానీ దేవుడికి ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేసినానో మళ్ళీ విస్తరింపజేస్తుండు దేవుడు. ఆమేన్. మీకు తెలుసు, రీసెంట్లీ ఐ బైడ్ ఏ కార్. ఆమేన్. దేవుడు ఇచ్చిండు. అది ఎట్లా అంటే, వెన్ వి గివ్ టు గాడ్, గాడ్ గివ్స్ అస్. దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు. ఎట్లా? పట్టజాలనంతా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ 10 ఇవ్వడానికి బాధపడుతుంటాం. మీరు గమనిస్తే ఆదికాండంలో ఎవరికి? ఇసాక్కి కాదు అన్న, మీకు తెలిసి ఉండొచ్చు. 10 ఒంటెలు తీసుకొని ఆ దాసుడు వెళ్తాడు కదా. ఐజాకేనా? అయితే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎన్ని ఒంటెలు తీసుకొని వెళ్తాడు? 10. 11 తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే 9 తీసుకెళ్ళొచ్చు కదా, 8 తీసుకెళ్ళొచ్చు కదా, 10 ఎందుకు తీసుకెళ్ళేయండు? అక్కడ 10 విత్తుతే 90% శ్రేష్టమైనది తీసుకొచ్చుకుంటాడని. హల్లెలూయా. దెర్ ఈజ్ సంథింగ్, దెర్ ఈజ్ ఎ కౌంట్ ఆఫ్ 10లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆమేన్. దేవుడు అంట ఇక్కడున్న మ్యాథ్స్ టీచర్లు అందరికంటే పర్ఫెక్ట్ అంట ఆయన ఏదైనా లెక్కేసిండు అనుకో కరెక్ట్గా జరుగుతుంది. కొన్ని మనకి లోతుగా తెలియక ఆ జ్ఞానం మనకు తెలియదు. దీంట్లో ఉంటుంది చూడు, 7వ నెల 7వ వారము 7వ రోజున అని కొన్ని ఉంటాయి వర్సెస్. 10వ నెల 11వ రోజు అని ఉంటుంది. మనకు అర్థం కాదు అది. కానీ వెన్ వి గో డీపర్ అండ్ స్టడీ ఇట్, దాని గురించి ఒక కారణం ఒకటి తెలుస్తుంటుంది మనకి. దెర్ విల్ బి ఎవ్రీథింగ్. ఒక టైం టు టైం ఒకటి ఉంటుంది. హల్లెలూయా.
సో నేను ఈరోజు చెప్తుంది ఏందో తెలుసా నీకు ఫైనల్గా, వెన్ యూ గివ్ ద 10% టు గాడ్, దేవుడికి విధేయత చూపెట్టి అది ఇచ్చినప్పుడు అంట దేవుడు ఆశీర్వదిస్తాడంట పట్టజాలనంత. ఎవరెవరైతే ఫైనాన్షియల్గా మీరు సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్లో యూ గివ్ టు గాడ్. చాలామంది ఏమంటారు తెలుసా, అన్న దరిద్రంలో విత్తడం అది తప్పన్న, అట్లా విత్తొద్దు. చాలామంది నేను విన్న వాక్యం ఏందో తెలుసా, ఉంటే దేవుడికి ఇవ్వాలి, లేకపోతే ఎందుకు ఇస్తాం, ఎక్కడి నుంచి ఇస్తాం? దేవుడేమన్నా పిచ్చోడా నీకు లేకపోయినా నేను విత్తమనడానికి? దేవుడు మహాజ్ఞానం గలవాడంట. నీకు విత్తనం ఇచ్చే విత్తమంటుండు, విత్తనం ఇవ్వకుండా విత్తమన్నట్లే. అలాగని నేను పక్కన అడుక్కొని తీసుకొచ్చి విత్తమని అన్నట్లే. నీ దగ్గర ఉంది నీతిగా మారడం కోసం విత్తమంటుండు, నీ దగ్గర ఉంది ఆశీర్వాదకరంగా మారబడడం కోసం విత్తమంటుండు. హల్లెలూయా. ఒక 2 days బ్యాక్ ఏమైంది తెలుసా నా లైఫ్లో? 2 days కాదు, నిన్ననే కదా నీకు మెసేజ్ చూపించిన. ఎస్టర్డే ఐ వాజ్ ఎ టెస్టిమనీ ఆఫ్ గాడ్. ఏమైంది తెలుసా, నేను ఒక పని మీద బయటికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఒకటి చెప్పిండు, ఒక సేవకుని కలు అని చెప్పిండు. సరే అని ఆయనను కలిసిన. నేను కలుసుకొని మందిరంలో ప్రేయర్ చేసుకున్న తర్వాత దేవుడు చెప్తుండు ఆయనతో కూర్చొని టిఫిన్ చేయని చెప్తుండు. అరే దేవుడు ప్రతిదీ చెప్తున్నప్పుడు మనం ఒబే అయిపోవాలంట, సబ్మిట్ అనాల. అనండి, సబ్మిట్, లోబడిపో. దేవుడు చెప్పిన మాటకు లోబడిపోయి ఆయనను తీసుకొని వెళ్ళి, నా అకౌంట్లో 400 ఉండే, 400 రూపాయ అయితే మీరు అకౌంట్ మే. ఆయనను తీసుకొని వెళ్ళి టిఫిన్ చేయించిన. ఇద్దరం కూర్చొని టిఫిన్ చేస్తూ అనేకమైన విషయాలు. ఇంకా సేవకులకు ఏముంటాయి, ఈ అక్క ఉండదు కదా, ఈ అధ్యాయం ఆ వచనం అని ఉంటుంది. అట్లా మాట్లాడుకుంటూ వస్తుంటే దేవుడు ప్రేరేపిస్తాడు. ఆయనకైతే తినిపించినావు కానీ ఆయన కుటుంబానికి తినిపియవా అన్న, ప్లీజ్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి అంతా ప్యాక్ చేయించి పంపించిన. మళ్ళీ ఒక వాటర్ బాటిల్ కొద్ది టీ అది తాగినాం. అకౌంట్ ఏమో తగ్గుతుంది, ఉన్నాయి 400. మళ్ళీ పెట్రోల్ లేకుండా వెళ్ళినా, పెట్రోల్ కొట్టియాలా. ఇంటికి ఎట్లా వస్తాను, యూ వోంట్ బిలీవ్. నేను బైబిల్ తెరిచి ఇదే అధ్యాయము యోబు గ్రంథము చదువుతుంటే నా స్క్రీన్ పాపప్ అయింది. ఏమొచ్చిందో తెలుసా, యూ హ్యాడ్ బీన్ క్రెడిటెడ్ విత్ సో అమౌంట్. హల్లెలూయా. ఆశ్చర్యపడ్డా. నేను 15 సంవత్సరాల క్రింద ఒక హాస్పిటల్లో వర్క్ చేసిన, అక్కడ రిజైన్ వచ్చేసిన. అయితే ఆ హాస్పిటల్లో నేను పనిచేసినట్టు కూడా ఆ ఎండీకి కూడా తెలియకుండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. అక్కడ వ్యక్తులు కూడా చాలామంది 15 సంవత్సరాలు అంటే ఒక తరం పోయింది, ఉన్నారో లేరో తెలియదు. చాలామంది చనిపోయినారు కూడా నాకు తెలిసిన వాళ్ళు. ఆనందమ్మ అని ఒక పెద్ద సీనియర్ నర్స్ ఉంటుండే, ఆమె చనిపోయింది. చాలామంది చనిపోయారు అట్లా. సో అదంతా అయిపోయిన తర్వాత నాకు నిన్న మెసేజ్ వచ్చింది ఏందో తెలుసా, బోనస్ అమౌంట్ అని వచ్చింది. హల్లెలూయా. ఎట్లా వస్తుందండి బోనస్? 15 సంవత్సరాల కింద రిజైన్ ఇచ్చినోడికి వస్తుందా? నేను మెసేజ్ చూపిస్తాను మీకు అందరికీ. వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, హల్లెలూయా, నువ్వు దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పిన మాటకు లోబడితే, అయ్యో 400 ఇడికెందుకు పెట్టడం అని అనుకుంటే నేను ఆ 400లో దరిద్రుడుగా ఉంటుండే. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినందుకు నేను చేసినానో, హల్లెలూయా, ఈరోజు ధైర్యంగా మీ ముందర సాక్ష్యంగా ఉన్నా, నా దేవుని మహింపరుస్తున్నా. హల్లెలూయా. గాడ్ నెవర్ ఆస్క్ ఫర్ యువర్ ఫైనాన్సెస్, గాడ్ వాంట్స్ యూ టు బీ ఇన్ ఫైనాన్సెస్. హల్లెలూయా. దేవుడు నీ ధనము కోరుకొని ఆయన ధనవంతుడిగా ఉండాలని కోరుకోడు, ఆయన దరిద్రుడై నిన్ను ధనవంతుడిగా చేయాలని కోరుకోండు. అందుకే శిలువ మీద ఆయన దరిద్రుడైండు, నేను ధనవంతుడిగా మార్చాడు. వెన్ యూ ఒబే టు హిమ్, సరెండర్ అయిపోయి నా డబ్బు నాది అనకుండా నీదయ్యా అన్నావు అనుకో, నీ స్టోరీ మారుతుంది. హల్లెలూయా. వెన్ యూ రిపెంట్ అండ్ సీ యువర్ సెల్ఫ్ యాజ్ క్రైస్ట్, నీలో యేసేయని మట్టుకే నువ్వు చూసుకున్నప్పుడు దేవుడు గొప్ప స్థితిలో ఉంచాడు. అందుకే ఒక మాట ఉంటుంది కదా బైబిల్లో, తనను తాను తగ్గించుకునేవాడు. హల్లెలూయా. నీ శరీరాన్ని, నిన్ను, నీ తలంపులను, నీలో ఉన్న ప్రతిదీ తగ్గించుకో, ఆయన హెచ్చింపబడతాడు. ఆయన మట్టుకే హెచ్చింపబడును గాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితంలో దీవించును గాక. ఆమేన్. నీ కోసము ఆకాశం మరల తెరవబడును గాక ఈ రోజు నుంచి. అది సమృద్ధి అనే కాదు, నీకు కావాల్సిన సమస్తము అక్కడి నుంచే కుమ్మరింపబడును గాక. ఎందుకో తెలుసా, నీ సోర్సు, నీ ప్రొవిజను, నీ యొక్క కావాల్సిన సమస్తం, నీ సప్లై పరలోకం గాను గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్నా, యూ వాంట్ టు షేర్ టెస్టిమనీ ఆర్ నెక్స్ట్? యా, ఓకే.
అందరం నుంచొందాం, లేచి నుంచొందాం. మీరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుండండి. మీ వద్దకు బల్ల వస్తుంటుంది, ఆయన శరీరం ఆయన రక్తం వస్తుంటుంది. ఆ శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నప్పుడు ఏదో మాట మటుకు తీసుకోకు. దానిలో తీసుకుంటున్నప్పుడు దేవా నువ్వు నా కోసం ఇది పే చేసినావు కాబట్టి తీసుకుంటున్నా అని చెప్పు. రీసెంట్గా నేను ఒక సిస్టర్